నాతోటి సాధకులందరికీ మరియు గురువు గారితో సహా అందరికి కూడా నమస్కారం అండి. అయితే ఇక్కడ నేను అనే వాడిని ఒకడు ఉన్నాను అన్నదానికి నిదర్శనంగా ముఖ్యంగా మా తల్లిదండ్రుల వారికి కూడా నమస్కారము సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నేను అనేవాడిని ముందుకు సాగడానికి కూడా గురువు గారి ఆజ్ఞ, అంటే నాకు చదువు చెప్పిన గురువు గారు పరంపరకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, భౌతిక పరంగా కానీ వాళ్ళందరికీ మరొక్క మారు ఈ సభముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక ఇకపోతే నేను ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు, తెలంగాణలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో నా గత జీవితానికి సంబంధించి చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా ఆధ్యాత్మిక అంశాలపైన కొద్దిపాటి అవగాహన ఉండేది. అది మనసు చెప్పినట్టు నేను ఎక్కువ శాతం వినేవాడిని. నా మనసు ఏం చెప్తదో అది వినేవాడిని. దీనికి కొద్దిగా సందేహం వస్తుంది. ఈ మనసు తప్పు చెప్తే ఎలా మరి అన్న సందర్భంలో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు ఎప్పుడు నిజమే చెప్తది. నా దృష్టిలో నా మనస్సు ఆత్మారాముడు అంటారు కదా! ఆత్మారాముడు సంతృప్తిగా చెందేటట్టుగా మనం ప్రవర్తించాలి అంటారు కాబట్టి ఆ యొక్క మనస్సు అనేది దైవం యొక్క అనుభూతిగా నేను భావిస్తాను. ఎప్పుడు నాకు తెలిసినంత వరకు నా మనసు చెప్పేటి చాలా మట్టుకు ఒక 10 అంశాల్లో కనీసం 5-8 అంశాలు సరి అయినవే అని నాకు నిర్ధారణ చాలా సంవత్సరాల నుంచి దాగింది. ఈ క్రమంలో ముందుకెళ్ళాలి, మరి చదువుకుంటున్నాము, అందరితో పాటు వెళ్తున్నాం. కానీ ఎందుకో నా మనసు నిలకడగా ఉండేది కాదు. కొద్దిగా లాగేది. ఇది కాదు మనది, ఇంకా ఏదో ఉంది. ఏదో చేయాల్సింది ఉంది. అది ఏంది అనే అన్వేషణ అనేది సుమారు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్నప్పుడు ఆలోచన అనేది సాగింది. ఆ క్రమంలో నేను మరి దీన్ని ఎలా ముందుకెళ్ళాలి? వాస్తవంగా పాఠశాలకెళ్ళినప్పుడు మరి ఆ సందర్భంలో భౌతిక సంబంధించినటువంటి ఈ సమాజంలో మన ఉపాధికి సంబంధించిన చదువులు ఉన్నాయి తప్ప ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు, అది దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలు మన పాఠ్య పుస్తకాల్లో గాని, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో కరువైపోయింది. మరి ఈ సందర్భంలో నాకేమనిపించింది అంటే, ఈ ఆధ్యాత్మిక విభాగంలో ముందుకెళ్ళాలి. ఎలా? ఎలా? అనే ఒక తపన నాలో చాలా రేగింది. అందులో భాగంగానే అన్వేషణ సాగింది. దీనికోసము విజయవాడలో నేనప్పుడు డిగ్రీ పాస్ అయిపోయి విజయవాడకి సీఏ కోర్స్‌కెళ్ళాను. సీఏ కోర్సు చదువుతున్న క్రమంలోనే అక్కడ యోగాకు సంబంధించి ఒక గురూజీ దానికి కార్యక్రమం ఏదో చేస్తా ఉంటే దానికి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత దాంట్లో ప్రైమరీ స్టేజ్ ఏఎంసీ, ఏఎంసీ 1, ఏఎంసీ 2, బీఎస్టీ, ఎస్ఎస్వై ఈ విధంగా కొన్ని కోర్సులు ఉండే యోగా క్లాసెస్ సంబంధించి. చివరికి యోగా టీచర్ అనేది ఫైనల్ కోర్స్ ఉండే. ఆ ఒక ఫైనల్ కోర్స్ అనేది చేయలేకపోయాను. అందులో క్రమంగా ఈ ముద్రలకు సంబంధించి, ఆసనాలకు సంబంధించి, ధ్యానానికి సంబంధించి కొద్దిగా అవగాహన కల్పించారు. నేను దాన్ని నన్ను అన్వయించుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి మార్గం అని భావించాను. అక్కడి నుంచే అది సుమారు 2000 సంవత్సరం, 2000, 2001 సంవత్సరం అనుకుంటా. ఆ సందర్భంలో వారి యొక్క మాట ఏందంటే జై గురుదేవ్ అనే పదాన్ని అక్కడ నేను మొదటిసారి కంటిన్యూగా వినడం అనేది జరిగింది. అది నా మనసులో బాగా నాటుకుపోయింది. అప్పటి నుంచి కూడా ఏ సందర్భంలో ఏదైనా సరే, అది మంచి గాని, చెడు గాని ఏదైనా సరే జై గురుదేవ్ అనే పదాన్ని మనస్ఫూర్తిగా ధైర్యంగా చెప్పుకునేవాడిని. ఈ ఈ పరంపరలో ఈ యొక్క మాట తీరులో ఏమో గాని ఇది అయిన తర్వాత నాకు ఎందుకో ఆధ్యాత్మికం పైన అవగాహన చాలా పెరిగింది. ఈ క్రమంలో నేను అన్వేషణ సాగిస్తున్న సందర్భంలో మరి సీఏ కోర్సు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ గా ఉన్నా కూడా ఎందుకో మనసు మళ్ళీ లాగుతుంది. ఇది కాదు, ఇంకా ఏదో ఉంది అన్నప్పుడు ఆ సందర్భంలో కొన్ని కారణాల వల్ల మరి ఫైనల్ కోర్స్‌కి వెళ్ళలేకపోయాను. రిటర్న్ వచ్చేసి లెక్చరర్‌గా మరి కాంట్రాక్ట్ బేసిక్ గవర్నమెంట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా
విధులు నిర్వహించడం మొదలుపెట్టాను. అయితే ఈ క్రమంలో ముందుకెళ్ళి సుమారుగా ఇప్పటికి ఈ సంవత్సరానికి ఒక కనీసం 14 సంవత్సరాలు పూర్తయింది ఒక ప్రభుత్వ కళాశాలలో సేవలు అందించడం. మారుమూల ప్రాంతం అండి నేను పనిచేసేది. ఎక్కడైతే తెలంగాణ మరియు కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 3 స్టేట్లు ఏ ప్రాంతంలో కలుస్తాయో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉంటాను. మా దగ్గర 20 కిలోమీటర్లు వెళ్తే కనుక ఆ 3 స్టేట్లకు సంబంధించినటువంటి ప్రాంతం జాయింట్ ప్రాంతం అన్నమాట. అక్కడ ఉంటాను. అక్కడ ఉన్న బార్డర్‌లో పిల్లలకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, మరాఠీ వచ్చు, కన్నడ వచ్చు. కానీ నా తెలుగు ఎక్కడా మర్చిపోతానన్న భయం కొద్దిపాటి ఉండే అన్నమాట. అంటే తెలుగు లాంగ్వేజ్ కొద్దిగా దొడ్డు లాంగ్వేజ్ వాడతారు పిల్లలక్కడ. అంటే బార్డర్ సెక్షన్ కాబట్టి. ఈ కాలంలో నేను విద్యను నా మటుకు కామర్స్ లెక్చరర్ కామర్స్ చెప్తున్నప్పటికి కూడా మనసులో ఏదో వెలితి ఉండేది. అంటే నేను చెప్తున్నాను వీళ్ళకు ఉపాధి చూపించడానికి చెప్తున్నాను గానీ, మార్గాన్ని నిర్దేశన చేసే క్రమంలో ఇంకా ఏదో చెప్పలేకపోతున్నా అనే భావన నాకుంది. ఆ క్రమంలో అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వీలు చూసుకొని ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను పిల్లలకు చెప్పేవాడిని. నాకు పిల్లలకు పాఠాలు చెప్పాలంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే నిస్వార్థంగా మనము వారికి జ్ఞానాన్ని అందిస్తున్నాం. మనకు తెలిసింది మనం తెలుసుకొని మనకున్నది పిల్లలకి జ్ఞానాన్ని అందించాలి. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను ఈ ఆధ్యాత్మిక అంశానికి సంబంధించినటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటారు. సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకుంటారు. మరియు ఇబ్బందులు లేకుండా బతకడానికి కావాల్సినటువంటి ధైర్యం వాళ్ళకి ఉంటుందని గట్టిగా నమ్మాను. సో ఆ క్రమంలో ఇక గురువు గారి కోసం అన్వేషణ సాగిస్తా ఉన్నాను. ఈ అన్వేషణ ఎలా సాగింది అంటే ఒకసారి శ్రీశైలం వరకు వెళ్ళాను, ఇంకోసారి తాడిపత్రి వెళ్ళాను, ఇంకోసారి విజయవాడ వెళ్ళాను, ఇంకోసారి వైజాగ్ వెళ్ళాను. మొన్న దసరా సందర్భంలో ఒరిస్సా బార్డర్లో అక్కడికి వెళ్ళాను గురువు గారి కోసం. నా పరిధిలో గురువు గారి అన్వేషణ సాగుతానే ఉంది. ఎందుకో కొందరిని చూస్తే నాకు వీళ్ళు మరి నాకు సరికాదేమో అని నా మనసు చెప్పింది. అంతే తప్ప వారి స్థాయిని నేను లెక్క పెట్టడం గుర్తించడం కాదు. నా మనసుకు అలా అనిపించింది. తీరా ఉన్నప్పుడు ఇకపోతే మొన్న జనవరిలోనే ఇంట్లో చెప్పాను. ఈ సమ్మర్ ఏదైతే ఉంటుందో ఈ సమ్మర్ క్యాంప్ లో ఖచ్చితంగా ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, సాధన చేయాలి. నేను ఇంటి వద్ద ఉండే అవకాశాలు లేవు. నెల 15 రోజులు ఖచ్చితంగా ఇల్లు దాటి వెళ్తానని మా ఇంట్లో శ్రీమతి గారికి చెప్పడం జరిగింది. అది జనవరిలో సాగిన సందర్భం. ఈ క్రమంలో మరి అనుకోకుండా ఓ పోస్ట్ చూశాను. ఆ పోస్ట్ చూడగానే నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. దాంట్లో కాంటెంట్ ఏముందంటే, మీరు గురువు కోసం వెతుకుతున్నారా? గురువు పైన ఆసక్తి ఉందా? సాధన చెయ్యాలన్న కోరిక మీకుందా? సరైన గురువు కోసం వెతుకుతున్నారా? మరి సరైన సాధన క్రమంలో వెళ్ళాలని అభిలాష మీకుందా? అన్న మీనింగ్ లో ఉన్నటువంటి కొద్ది సందేశాన్ని నేను ఫేస్బుక్ లో వినడం వల్ల వెంటనే ఆ రోజు గుర్తుంది. అది ఆదివారము ప్రొద్దున సుమారు 8:50, 9 గంటల సమయం. అది చూడగానే వెంటనే దాన్ని నేను చూసేసుకొని ఆ పోస్ట్ అనేది జాయిన్ అనేది కావడం జరిగింది లింక్ ద్వారా. తర్వాత వాళ్ళు కాల్ చేసినట్టున్నారు, నేను చూసుకోలేదు వాస్తవం. వాళ్ళు మెసేజ్ పెట్టారు, మీకు ఇట్లా కాలివారాహి నుండి ఫోన్ చేస్తామండి, మీరు ఉన్నప్పుడు ఫోన్ చేయగలరా? అది చూసి వెంటనే అలర్ట్ అయిపోయా 15 నిమిషాల్లో కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడితే వారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు తగ్గట్టుగా నేను కొన్ని సమాధానాలు ఇవ్వడం జరిగింది. వారు సరే అండి, గురువు గారికి మీ యొక్క వివరాలు తెలియజేస్తాం, మీ ఫొటోస్ ఇవ్వండి అంటే కపుల్ గా ఫోటో అంటే కపుల్ ఫోటో ఇచ్చేస్తాం. ఆ తర్వాత గురువు గారి అంగీకారంతో అదే రోజు గురువు గారు కాల్ చేయడం జరిగింది. అప్పటికి గురువు గారు నాకు తెలియదు, పీఠం నుంచి ఫోన్ చేస్తున్నామని తెలుసు. అయితే వారు మాట్లాడారు, ఎందుకు మీరు ఈ సాధనలోకి వచ్చారనే ప్రశ్న వేశారు. ఒకటే ప్రశ్న, అసలు మీ సాధన ఎందుకు అంటే ఒకటే చెప్పాను, నేను వృత్తిరీత్యా అధ్యాపకంగా ఉన్నాను, పాఠాలు చెప్పాను, నాకు సంబంధించి నేను కొంత జ్ఞానాన్ని తీసుకున్నాను. చటా జ్ఞానం నాకు ఎక్కువ లేదు.
కానీ ఆ చిటా జ్ఞానంలో ఒక పైసా 2 పైసల జ్ఞానాన్ని మాత్రం పంచే ధోరణిలో ఉన్నాను. నేను ఇంకా జ్ఞానాన్ని పొందాలి. నేను ఇంకా పిల్లలకు జ్ఞానాన్ని అందించాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి పిల్లలను ఎదిగేటట్టు చూడాలి. నా వంతుగా ఒక్క తరాన్ని మార్చగలిగితే, ఒక ఇంట్లో ఒక పిల్లాడినో, 2 పిల్లలనో, 3 పిల్లలనో ఆధ్యాత్మిక ధోరణితో సిద్ధం చేసినట్టయితే, ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ తరం మారిపోద్ది. ఆ తరం మారితే ఆ ఇల్లు బాగుపడుద్ది. ఇప్పుడున్న సమాజంలో ఏముందంటే, ఆధ్యాత్మిక ధోరణి తక్కువగా ఉంది. భౌతికమైనటువంటి వ్యాపకాల ధోరణి ఎక్కువగా ఉంది. ఇది మనమందరం సమాజంలో చూస్తున్నటువంటి విషయమే. కానీ ఈ సందర్భంలో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, మనిషి స్థిరంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా నేను చెప్తాను, ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన ఉండి తీరాల్సిందే. లేకపోతే మనశ్శాంతి లేదు. ఎన్ని సంపాదించు, ఎంత ఉండేని మీ దగ్గర, ఏదైనా ఉండేను, ఎంత గొప్పోడైనా కానీ, దేశ నాయకుడైనా కానీ, ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక ధోరణి ఉన్నప్పుడే ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండగలుగుతాడు, కంటిన్యూగా నిద్రపోగలుగుతాడు, కనీసం తిన్నది జీర్ణం చేసుకోగలుగుతాడు. నేను ఇది గట్టిగా నమ్ముతాను. ఈ క్రమంలో గురువు గారు ఈ సందర్భంలో కొన్ని మాటలు చెప్పినప్పుడు వారు కూడా అన్నారు, నీలాంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు పీఠానికి అవసరం అని వారు తెలియజేశారు. తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నేను వారి ద్వారా ఒక గ్రూప్ లో వారిని జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత నాకేం తెలియదు. అంటే పీఠం ఎక్కడ ఉందో తెలియదు, గురువు గారు ఎవరని నేను చూడలేదు అప్పటికి ప్రారంభ దశలో. మరి అలా ఎలా సాగుతుందో తెలియదు. వారు గురూజీ ఏం చెప్పారంటే, ఇందులో గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం, కొత్త వాళ్ళు ఇలా చేస్తున్నాం. ఒక 2-3 రోజులు చూశాను, నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు అసలు ఎలా ఉంది ఆడ, అంశం ఒకటి ఉన్నది, ప్రశ్న ఒకటి ఉంది, గురూజీ సమాధానము వేరేలా ఉంది. అంటే అక్కడ మనం ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ అయిన ఆన్సర్ గా ఉంటుందో, ఇలా లేదు. మనం పాఠంలో ఏదైతే క్వశ్చన్ చెప్తామో, వాట్ ఈజ్ ఇది దిస్ అంటే దిస్ ఈజ్ ఆన్సర్ అన్నట్టుగా ఉంటుంది. ఇది అలా కాదు. దాంట్లో నిగూఢంగా వెనక దాగి ఉన్న అర్థాన్ని జోడించి వారు చెప్తున్నారు. అది కూడా వారి కర్మలనుసారము, అనుభవానుసారము ఏదైతే ఉందో అది వారు చూసి చెప్తున్నారు. అది నా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఫస్ట్ 2 రోజుల తర్వాత. ఇలా ఏంది అంటే, ఒక అంశాన్ని అప్పుడే నాకు గుర్తొచ్చింది ఏదంటే, యద్భావం తద్భవతి. నీ యొక్క ఆలోచన భావం ఎలా ఉంటే నీ ప్రపంచం అలాగే ఉంటది. ఈ సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో అన్నట్టు చెప్పినట్టు నాకు అనిపించింది. సృష్టి ఎప్పుడు ఎలాగ సాగుతానే ఉంటది, వస్తా ఉంటది, పోతా ఉంటది. కానీ నీ దృష్టి మారుస్తావో, నీ యొక్క శరీరంలో నీ అవయవాల యొక్క క్రమం మారుద్ది. ఎందుకంటే ఆలోచన సక్రమంగా ఉంటే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే నీ ఆలోచన సరిగ్గా లేదో, నీ యొక్క అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. అప్పుడే అది దాన్ని అంటే మనం నెగిటివ్. ఎప్పుడైతే మంచి ఆలోచన చేస్తే పాజిటివ్, ఎప్పుడైతే పాజిటివ్ ఉన్నప్పుడు మన యొక్క శక్తి వలయం మనది పెరుగుతూ ఉంటుంది. గురువు గారు చెప్పిన అంశంలో ప్రతిదీ కూడా అందులో కొన్ని అంశాలు నాకే చెప్పాడేమో, ఇది నా కోసమేనేమో అన్నట్టుగా భావన నాకు కలిగింది అనమాట. సో ఆ తర్వాత 2 రోజుల తర్వాత శుక్రవారం అనుకుంటాను, శుక్రవారం పొద్దుడే దీక్ష తీసుకున్న వాళ్ళు ముందుకు సిద్ధంగా రండి, తెలియజేయండి అని గురించి చెప్పేస్తే తీసుకుందాం అనిపించింది. ఎందుకో 6వ తారీఖు తీసుకోవాలనిపించింది మనసు. ఎందుకో గురూజీకి చెప్పాను. 4th or 6th 2 డేట్లు ఇచ్చారు గురూజీ. 4th నాడు ఇవ్వలేకపోయాను. ఈ సందర్భంలో గురూజీ అన్నాడు, సరే 6th నాడు, అది మొన్ననే రీసెంట్ June 6. అయితే ఈ సందర్భంలో 4th నాడే శుక్రవారం నుంచే నేను గురూజీ మనకు సమయం ఇచ్చారు, టైం ఇచ్చారు, దీక్ష ఇస్తానని చెప్పారు. సో మనం ఇప్పటి నుంచి అలర్ట్ లో ఉండాలి. అది మనకు ఆదివారం అయినా శుక్రవారం నుంచి అలర్ట్ లో ఉండాలని మనసులో అదే ఆలోచన. గురూజీ మాటే మంత్రం. గురూజీకి మాట్లాడటంలో ఒకటే మాట చెప్పాను, గురూజీ మిమ్మల్ని నేను ఇప్పుడు చూడలేదు, కానీ మీ యొక్క మాటనే నాకు మంత్రం అని వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకు అంటే, మనం పలికేటటువంటి ఒక మాట శబ్ద తరంగాల యొక్క ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఈ క్రమంలో మరి సండే వచ్చేసింది. మరి గురూజీ సాయంత్రం ప్రారంభం చేసుకోమని చెప్పారు పూజని. మరి అలా చేస్తున్నప్పుడు ఆ రోజు అంతా ఇల్లు శుద్ధి చేసేసుకొని ఉన్నప్పుడు ఈ క్రమంలో పూజ సామాగ్రిని కొంత తెచ్చి ఫోటోలు అక్కడ పెట్టి సెల్ఫ్ లో అంత శుద్ధి చేసి అలా పెట్టేశాము.
ఇక సుమారు 4 గంటల సమయం అయింది అనుకుంటా. ఆ సమయంలో ఆ విభూతి అవన్నీ అక్కడ పెడుతున్నాం, సిద్ధం చేస్తున్నాం. అంతలోనే ఒక కోతి వచ్చింది ఇంట్లోకి. కోతి వచ్చి ఆ పూజా స్థలాన్ని తాకి ఆ యొక్క విభూతిని కొద్దిగా పక్కకు జరిపేసి వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు అసలు ఏంది అని. ఆ తర్వాత ఇక రాత్రి పూట పూజ మొదలు పెట్టేసాము. గురువు గారు ఏదైతే నియమానుసారం చెప్పారో ఆ సాధన మంత్రజపం చేసేసి ఖచ్చితంగా గురువు సత్యం. గారు పెట్టండి, మీకు ఏదైనా అనుభవం ఉంటే కూడా తెలియజేయండి, లేదంటే జపం పూర్తయిందని రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. ఆ రాత్రికి ఫోన్ చేశాను, గురూజీ ఈ విధంగా సాగింది, కానీ ప్రారంభము ఇలా సాగింది అన్నాం. ఈ 6 అనేది ఎందుకు అంటే నా యొక్క కష్టానికి నా జీవితంలో మరపురాని రోజు. దానికి 2 కారణాలు ఉన్నాయి. అది చెప్పేసి నేను ముగిస్తాను. ఏటి మొదటి కారణం, గురువు గారి ఆజ్ఞతోటి నేను సాధన మొదలు పెట్టడం ఒక కారణం. రెండో కారణం నాకు మాత్రమే జరిగిన కారణం, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన కారణం. ఏంది ఆ కారణం అంటే 14 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఉద్యోగం, కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న ఉద్యోగం ఆ రోజే తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారు రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం. ఇది మధ్యాహ్నం 2:04 వారికి 6 అంటే ఆ నెంబరు ఇష్టము, ఎప్పుడు ఆ 6 వచ్చేటట్టు చూసుకుంటారు. అప్పటికి నాకు ఇంకా తెలియదు, నేను ఈ సాధన 4 గంటలకు ఇది 6 గంటలు ఇదే చూసుకున్నాను. ఆ ఏదైతే అంటే చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాము, గత సంవత్సరం నుంచి ఫాలోఅప్ లో ఉన్నాము, వాళ్ళు విల్లింగ్ ఉన్నది, కానీ అవుట్పుట్ రాలేదు. ఎప్పుడైతే అంటే ఇది నా మట్టుకు నేను చెప్తున్నాను, అంటే ప్రయోజనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 వేల ఉద్యోగులు, లెక్చరర్స్ అందరికీ బెనిఫిట్ అయిన విషయమే. కానీ నా మట్టుకు నేను అనుకుంటున్నాను, అమ్మవారి అనుగ్రహంతో ఇది జరిగింది, హనుమంతుల వారి అనుగ్రహంతో ఇది జరిగింది. మరి ఎప్పుడో జరగవచ్చు కదా, ఈ రోజే ఎందుకు జరగాలి? ఇంకొక విషయం, టెక్నికల్ విషయం, ఆ తెలంగాణ అనౌన్స్మెంట్, ఆ కొత్త అసెంబ్లీ కూడా అదే రోజు ప్రారంభము. ఆ రోజు ఆ అనౌన్స్ చేసే లిస్టులో మా ఫైలు లేదు, వాస్తవంగా ముందు రోజు వరకు లేదు మా ఫైల్. కానీ మరి ప్రయత్నమా దైవానుగ్రహమా తెలియదు, ఆ రోజు ఎమర్జెన్సీగా ఆ ఫైల్ సీఎం గారు తెప్పించుకోవడం, అందులోనే మొట్టమొదటి సంతకము కాంట్రాక్ట్ ఉద్యోగులను, లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడము, అది నమ్మలేని నిజం. అందరికీ తెలిసిన విషయం ఇది, చాలా మందికి. నా మట్టుకు అది నా భూతో నా భవిష్యత్. ఎట్లా అంటే రాముల వారు అరణ్యవాసము పూర్తి చేసుకొని పట్టాభిషేకం అయిందని మనము చదివాం, నేనైతే చూడలేదు. కానీ ఆ పట్టాభిషేకం యొక్క మహోత్సవం యొక్క ఆనందం ఎలా ఉంటది అనేది వ్యక్తిగతంగా నేను అనుభవించాను. మామూలుగా లేదు అసలు జీవితం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిర్ణయం ఈ రోజు 6వ తారీఖు నాడు కొత్త తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటు కావడం, అట్లాగే వారు చేయడం, అదే రోజు మరి గురువు గారు ద్వారా నేను దీక్షను పూనుకోవడము, అదే రోజు హనుమంతుల వారు కోతి రూపంలో నా యొక్క పూజాస్థలిని తాకడం, ఈ విధంగా ఎన్నో రకాలుగా కారణాలుగా ఆ రోజు అనేది నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది. ఈ క్రమంలో మరి పీఠంలోకి వచ్చాక ఎలా సాగింది నా సాధన, మరి ఏ విధంగా ముందుకెళ్ళా అన్న అంశాన్ని పరిశీలిస్తే, మొట్టమొదటి రోజే ఏదైతే మనము గురూజీ మనకు సమయం ఇచ్చి ఫలానా సమయానికి, సహజంగా వారు రాత్రి సమయాన్నే ప్రిపేర్ చేస్తారు ప్రారంభం రోజు మట్టుకు. ఆ సమయము ఏదైతే 2 రోజుల ముందు నాకు ఇవ్వడం జరిగింది, సత్యం ఈ రోజు మీరు సిద్ధంగా ఉండండి, ఈ సమయానికి మీరు గణపతి స్తోత్రంతో మీరు ప్రారంభం చేయండి అని 2 రోజుల ముందే వారు సమాచారం ఇచ్చారు. నేను ఎప్పుడు 2 రోజులు పూర్తవుతాయా అన్న ఆరాటంలో ఉన్నాను. ఎందుకంటే కుతూహలం, అంటే వృత్తిరీత్యా అధ్యాపకుడిని కాబట్టి ఆ పాఠం ఏదైతే కొత్త చాప్టర్ ఏదైతే చెప్తామో ముందు మనం ప్రిపేర్ అవుతాం. అంటే పిల్లలకి సాటిస్ఫై చేయాలి, అంటే వాళ్ళకు బెస్ట్ ఇవ్వాలా, మనం ఏదైనా బెస్ట్ ఇవ్వాలి. అంటే అందరు పిల్లలు అన్ని రకాలుగా ఉంటారు,
కానీ అందరికీ అర్థమయ్యే నాకెంత వచ్చనేది కాదు, పిల్లలందరికీ అర్థమయ్యేలా చెప్పానా అనేది అక్కడ ముఖ్యం అన్నమాట. ఇక్కడ గురూజీకి ఎంత తత్వం ఉన్నదనేది కాదు, మనకు మన దగ్గరకు వచ్చి ఏ విధంగా అందిస్తున్నాడు అనేది పసిగట్టవలసినటువంటి విషయం. ఈ క్రమంలో మరి వారు చెప్పిన సమయానికి రానే వచ్చింది, ప్రారంభం చేశాము. ప్రారంభం చేశాక అంతకు ముందు సహజంగా ధ్యానం అనేది నాకు కొద్దిగా అలవాటు ఉంది. కానీ వీరు చెప్పిన జప సాధనలో చూస్తే గనక మనిషిని నేనే, సమయం అంతే. మరి వీరు చెప్పిన విధానంలో మనం ముందుకెళ్తే గనక ఏదో మార్పు అనేది మొట్టమొదటి రోజు గమనించాను. ఈ అనుభవం చాలా మంది సాధకులందరికీ అయి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ మార్పు అంటే, ఆలోచనలు అనుకుందామా, మరి అనుభూతులు అనుకుందామా, మరి లేక ఊహలు అనుకుందామా అనే సందిగ్ధంలో ఉన్నాను మొదటి రోజు. మరి ఇది నివృత్తి చేసుకోవాలంటే ఎలా? మనమా కొత్త, మనక దానిపైన పూర్తి పాండిత్యం కానీ, విధానం కానీ, అనుభవం కానీ లేదు. ఎందుకంటే మనం అప్పుడే పిల్ల పుట్టినట్టుగా అప్పుడే కేక్ వేస్తారు చూడండి, ఆ దశ మనది సాధనలో. మరి దీనికి నివారణ ఎవరు కావాలి? జయ గురుదేవ్. వారికి ఫోన్ చేశాను, ఇలా 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 ఉన్నాడు. అది కాదయ్యా, ఒక వారం రోజులు గడిస్తే నీకు తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. అదేంటి, ప్రశ్న అయితే సమాధానం రావాలి కానీ మళ్ళా ప్రశ్నే వచ్చింది నాకు అని కొద్దిగా సందేహం అనిపించింది. అంటే వారి ఉద్దేశం ఏంది అంటే, మొదట్లో వారి మాటల్ని పసిగట్టాను. కానీ ఒక 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత నాకేం తెలుసు అంటే, ఆ మాటల వెనక ఉన్న మర్మాన్ని పసిగట్టాలని నాకు స్వానుభవం వచ్చింది. ఇది చాలా మంది సాధకులకు తెలిసి ఉంటది అనుకుంటున్నాను. ఏంది అంటే, అక్కడ ఆలోచనకి అనుభూతికి తేడా వివరించడం జరిగింది. అలా అంటే మరి ఇన్ని రోజులు అంతకు మీలో చాలా మంది సాధకులు ఉన్నారు, చాలా మంది ధ్యానం చేస్తుంటారు, జపం చేస్తుంటారు. దీనికి రాకముందు మరి వారికి కొన్ని అనుభూతులు అయి ఉండాలి. కానీ ఇక్కడే అనుభూతుల పర్వం అనేది సాగుతానే ఉంటది. ఎప్పుడైతే వారు చెప్పిన విధంగా మనము సాధనా క్రమాన్ని ముందుకెళ్తామో, మనకు అందవలసినటువంటి ఆ యొక్క అనుభూతి ఖచ్చితంగా అందుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు? ఇది పూర్తిగా స్వ అనుభవము. మంత్రం ఒకటే ఉన్నా కూడా సాధకుడు చేసే శ్రద్ధను బట్టి, సాధకుడు చూపేటువంటి ఏదంటాం మనము ఆ ఆతృతను, ఇంకో మాటలో చెప్పాలంటే సమర్పణాభావము, దాన్ని బట్టే వారికి అనుభూతులు వస్తాయి, దాన్ని బట్టే ఫలితం వస్తుంది, దాన్ని బట్టే వాళ్ళు ముందుకు సాగుతారు. మరి ఇంకో ప్రశ్న వస్తుంది, అరే నాకు అనుభూతి రాలేదు కదా, మరి నేను విఫలుడయ్యానా? లేదు లేదు, అలా కూడా అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఆ స్థాయికి చేరుకుంటారు ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు నాతో సహా. ఏ అనుభవం అయినా సరే విధాన క్రమంగా వెళ్ళినప్పుడు అన్ని బాగానే ఉంటాయి. మరి బాగుపడాలి అంటే ఏం చేయాలి? సింపుల్. ఏ విధానం అయితే చెప్పి ఉన్నారో పూర్తి విశ్వాసంతో అమ్మవారి పైన భారం వేసి, నీ యొక్క హృదయ కమలాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేసి, ఎలాగైతే మనం పూజ చేస్తున్నామో, అక్షింతలు సమర్పయామి, పుష్పం సమర్పయామి, నైవేద్యం సమర్పయా అన్నప్పుడు ఆ భావన మన మనసులో నేను సమర్పిస్తున్నాను అని అనుభూతితో నువ్వు వేసినప్పుడు ఆ పూజా ఫలం నీకు దక్కుతుంది. లేదు మాన్యువల్ గా మనం ఏదో చేస్తున్నామా, ఆ చేతితో ఆడిస్తున్నాం, ప్రతిదీ నువ్వు అనుభవించి చేస్తున్నప్పుడే, నువ్వు ఒక పుష్పము సమర్పించినా కూడా, ఓ పెద్ద గజమాల సమర్పించినాకు అంతటో సమానంగా మనకు ఈ విధానంలో మనకు చెందుతుంది. అయితే ఈ క్రమంలో అనుభవాలను చూసుకుంటే, మొట్టమొదటి రోజే మనము రోజు చెప్పినప్పుడు ఏదైతే మొదటి రోజు ప్రారంభం అన్నాడో, ఇల్లంతా శుద్ధి చేసుకున్నాం. చేసుకొని సుమారు 4 గంటలు 5 గంటల సమయం అవుతుంది. సాయంత్రం 7:30కు సమయం ఇచ్చారు గురూజీ, ఇది ప్రారంభం చేసుకొని. ఆ సందర్భంలో అమ్మవారిది, హనుమంతుల వారిది, అంటే హనుమంతుడు అంటే నాకు కొద్దిగా ఇష్టం అన్నమాట, వారికి ఇష్టం, నా దైవం. అమ్మవారి ఫోటోలు అక్కడ ఏదైతే సెల్ఫ్ లో శుద్ధి చేసి అక్కడ పెట్టాను, పక్కకు విభూతి పెట్టాను. అంటే ఇంకా ప్రారంభం చేస్తున్న ఒకటి సర్దుకుంటున్నాం. అప్పటికే ఇంట్లోకి ఒక కోతి వచ్చింది.
కోతి వచ్చి ఏదైతే నేను శుద్ధి చేసిన పీఠం ఉందో ఆ పూజ చేద్దామని పటాలు ఉన్నాయో అక్కడ ఉన్న విభూతిని తాకి పక్కకు జరిపింది. ఆ జరపగానే ఆ సెల్ఫ్ నుంచి కింద పడింది విభూతి. ఆ స్థలాన్ని తాకింది. తాకి కామ్గా వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు, ఇదేందబ్బా, ఆడ పండు లేదు. లేదంటే సహజంగా మనకేమంటాం, కోతి వస్తే ఏదో తినడానికి ఉన్నది, వస్తుంది, తీసుకుంటది, తింటది, వెళ్ళిపోతా అనేది సహజంగా అందరికి తెలిసిన విషయం. కానీ అక్కడ ఏమి లేదు, ఖాళీ ఒక ఫోటో విభూతి మాత్రమే పెట్టాం. మరి ఇది ఏంది అని గురూజీకి అడిగితే, అయ్యా నీకు హనుమంతుల వారి అనుగ్రహం ఉన్నది, అది హనుమంతుల రూపమే, నీ పూజ సవ్యంగా సాగడానికి వారు ముందే మీకు పర్మిషన్ ఇచ్చేశారు అని చెప్పారు. అట్లాగే పీఠానికి హనుమంతుల వారు, కాలభైరవ వారు ఆ పీఠ రక్షకులుగా ఉన్నారు మన పీఠానికి అని కూడా వారు తెలియజేయడం జరిగింది. ఇది మొదటి రోజు అను. ఇక తర్వాత రోజు చూస్తే కనుక రెండో రోజు అలా సాధనలోకి కూర్చున్నాను లేదో అమ్మవారి దర్శనం జరిగింది. ఎలా ఉందయ్యా అమ్మవారు అంటే, అసలు ఇంతవరకు నేను నా కలలో నేను చూడలేదు అసలు. అంటే ఆ వర్ణన ఎలా అంటే, నాకు గుర్తున్నంత వరకు కొద్దిగా మీకు చెప్తాను. ఇలాంటి అనుభవం మీకు కూడా కొద్దిగా వచ్చి ఉంటది చాలా మంది సాధకులకు. ఎలా ఉందంటే, దగదగ మెరిసేటువంటి కిరీటము, బంగారు వర్ణము, ముక్కు పుడక, ఆ తేజోవంతమైన ముఖము, మెడలో హారము, మరి పక్కన త్రిశూలము, ఆసనం వేసుకొని అమ్మవారు కనబడ్డారనమాట. మరి అంతకుముందు నేను ఎన్నోసార్లు దేవాలయాలకు కూడా వెళ్ళాను. మరి అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటాము. కానీ ఎందుకో మరి ఇక్కడ ఆ అమ్మవారు కనపడగానే అనుభూతికి లోనయ్యాను. మామూలు కాదు, ఇది మాటలో చెప్పలేను. నేను చెప్తున్నది చాలా తక్కువ అండి. అసలు అది స్వహానుభవంతోనే తెలుసుకోవాలి. ఏదో గురూజీ గారు చెప్పండి అంటే వారి మాటను మన్నించి, నాకు గుర్తున్నంత వరకు చాలా వరకు మర్చిపోవచ్చేమో, కొంతలో కొంత ఆ అనుభవ సారాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఏమైందంటే, ఒకరోజు పంట పొలంలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ ఉయ్యాలలో ఊగుతున్నట్టు అమ్మవారు చిన్న పాప రూపంలో దర్శనమిచ్చారు. ఊపుతున్నట్టు నేను ఊపుతున్నాను, అమ్మవారు ఊగుతున్నారు. ఇంకో సందర్భంలో నేను చిన్న పిల్లాడిని అయిపోయాను, అమ్మవారు నన్ను లాలిస్తున్నది. ఇది మొదటి 2-3 రోజుల్లో నేను గట్టి భ్రాంతి, ఇవన్నీ ఏంటి అని ఏదో ఊహించుకున్నా అనుకున్నాను. కానీ ఈ విషయాన్ని గురువు గారి దృష్టికి వెళ్తే వారు సమాధాన రూపంలో ఏం చెప్పారంటే, ఇవన్నీ నిజాలే, నీ యొక్క సూక్ష్మ శరీరము సంచరిస్తున్నది కాబట్టి నీ యొక్క స్థూల శరీరం ఇక్కడే ఉంది, కానీ నీ సూక్ష్మ శరీరం సంతరిస్తున్నది. ఆ యొక్క సారమే ఈ అనుభూతి రూపంలో నువ్వు పొందుతున్నావు, దీన్ని గట్టిగా నమ్మవచ్చు అని వాళ్ళు కళాఖండిగా చెప్పడం జరిగింది. వారు చెప్పిన తర్వాత ఆహా అలాగా, అంటే వాస్తవంగా సూక్ష్మ శరీరము స్థూల శరీరం అనేది ఒకటి విని ఉన్నాను అంతే. కాకపోతే దాంట్లో ప్రయాణం ఇలా ఉంటదని మాత్రం ఇక్కడికి వచ్చాకి నాకు అనుభవపూర్వకంగా తెలియడం అనేది జరిగింది. ఈ క్రమంలో వెళ్తున్నప్పుడు ఇక సాధనలో గజ్జెల శబ్దం వినబడి ఒకరోజు ఈ ఎడమ భుజానికి ఎవరో చేత్తోటి ఇట్లా తడిపినట్టు, ఇలా రాసినట్టు, తర్వాత తలపై ఇలా వేసినట్టు, ఇవన్నీ సాధనలో మనము జపంలో ఉన్నప్పుడు సాగినవంట. ఒక్కసారి షాక్ అయిపోయాను బాడీ, ఇదేంది ఇలా అవుతున్నది అని. మనం చూస్తామా మరి మామూలుగానే ఉన్నా. ఒక్కొక్క రోజు క్షణం లోపలనే అనుభూతి మొదలయ్యేది. మరి దాని యొక్క ఏమంటారు పర్యవస్థానం ఏంది అంటే, దాని యొక్క రిజల్ట్ ఏందని నాకు తెలియదు. ప్రతిదీ ఏది చెప్తారో అది చేయడమే. మనం ఒకటే, గురువుగారు చెప్పారు, నీకు యోగ్యత ఉన్నది, దాన్ని కాపాడుకో, నిరూపించుకో, ముందుకు సాగు, జాగ్రత్తగా ఉండు అనేది ఒక సూచనలు మాత్రం వారు ఎప్పుడు నాకు చేస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా చేశారు, సామూహికంగా కూడా గ్రూప్ లో చేయడం జరిగింది. అయితే అప్పుడే అన్నారు, ఇంకో మాట కూడా చెప్పారు, ఇదిగో చూడు, నీకు అమ్మవారు కనబడుతున్నారని ఎగిసిపడమాకు సుమి, జాగ్రత్తగా ఉండు,
నా అంత తోపు ఎవడు లేడు అనుకో మాకు, ఉలబడతా అని కూడా హెచ్చరించిన సందర్భాలు కూడా ఉంది. అంటే అప్పుడు ఏమంటే ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అనమాట. ఆకలితో ఉన్న కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లా ఉంటది, తైతక్కలాడుతూ అదే చేస్తుంది. అంటే మనం ఏమి చూడలేదు, ఏమి చేయలేదు. అప్పుడే అసలు మన ఊహకందనటువంటి అనుభూతులు ఇక్కడ వచ్చేసరికి ఓహో ఏదో నేను పొడిచేసాను అనుకున్నట్టు, కానీ పొడవడం ఏం లేదు. అంతా అమ్మవారి అనుగ్రహము, గురువు గారి అనుగ్రహమే తప్ప ఇందులో ఏది లేదు. ఎందుకంటే ఆ సాధన క్రమంలో మనం ఎలాగైతే ఏపుగా ఒక టేకు చెట్టును పెరగాలి అనుకుంటే మనము దానికి ఉన్న చిన్న చిన్న రెక్కలను ఎరగడానికి వచ్చిన వాటిని కొన్ని పక్కకు తొలిచేస్తాం, తీసేస్తాం. అప్పుడే పై భాగం సాఫీగా వెళ్తుంది. ఇది మన అందరికీ అవగాహన ఉన్న అంశం. అలాగే మన సాధన కూడా సక్రమంగా సాగడానికి మనం ఏదైనా తెలిసి గాని తెలియక గాని పొరపాట్లు చేస్తే వారు హెచ్చరించో మందలించో, వీలైతే ప్రత్యక్షంగా ఉంటే 2 తన్నో సాగు చేస్తారనేది ఒక గట్టి విశ్వాసం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అంశం ఏంటంటే ముందుకు సాగాల, సాధన అనేది ముందుకెళ్ళాలా, ఇది అంశం. ఎందుకంటే సాధకుడుగా ఒకరు మన పీఠం వరకు వచ్చారు అంటే వారు నిష్క్రమించకుండా తుది ఫలితం పొందేంత వరకు ఉండాలని వారి సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో మనము ఏదైనా అంటే సామాన్య జీవితం గడుపుతాం. వారేమో పీఠం యొక్క జీవితానికి అంకితం అయ్యారు, మనమేమో సాధారణ కుటుంబ జీవితంలో ఉన్నాము, కొందరు ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం ఇలా ఉన్నాము. మనకెన్నో బుర్ర తిక్క పనులు అన్ని సమాజంలో ఉంటాయి. అన్ని చేసుకొని వస్తాం. ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి మనసు కుదురుగా ఉండదు. ఇది మరి ఈ సందర్భంలో వారు ఒక లక్ష్యంతో ఉన్నారు, వారు లక్ష్యం కోసం పనిచేస్తారు. కానీ అంతటి లక్ష్యాన్ని మనం పెట్టుకోలేదు కాబట్టి మన పరిధిలో మనం చటాక్ లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి ఎందుకు మన జీవితం బాగుపడాలా, మనం బాగుపడాలా అనేది ఒక చిన్న స్వార్థం. ఆ స్వార్థం ఉండాలి, మనిషి అన్నాక స్వార్థం ఉండాలి. కానీ ఆ స్వార్థము నీకు మంచి గాని, కుటుంబానికి మంచి గాని, సమాజానికి మంచి చేసే స్వార్థమే ఉండాలి తప్ప ఇంకోళ్ళ కీడు చేసే యొక్క స్వార్థం అనేది ఎప్పటికీ ఉండకూడదు, ఉండరాదు కూడా. ఈ క్రమంలో సాధనలో ఇంకేం జరిగిందంటే కొన్ని రోజులు గడిచాక నాలో చాలా రకాలైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. అందులో కొత్త చూస్తే నా మాట తీరులో ఇంకొద్దిగా స్పష్టత పెరిగింది, అలాగే ఆలోచనలో ప్రశాంతత పెరిగింది. ఆ తర్వాత ఆరోగ్యంలో మెరుగుబాటు సాగింది. ఇంకా చూస్తే అసలు సాధనలో అలాగే ధ్యానంలో ఉండాలి, అలాగే జపంలో ఉండాలి అన్న సందర్భాలు కూడా చాలా ఎదురయ్యాయి. మరి ఈ క్రమంలో కొన్ని పరీక్షలు లాంటివి కూడా సాగాయి. అంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేసే విధంగా ఏదో శబ్దాలు, వింత శబ్దాలు, వింత ఆకారాలు కొన్ని సందర్భంలో వచ్చి ఫస్ట్ నాకు అర్థం కాకపోయేది. ఇలా గురూజీకి సమాచారం అందిస్తే అది కాదే నీకు డిస్టర్బ్ చేయడానికి ఇలా కొన్ని గణాలు ఉన్నాయి, మరి నువ్వు భయపడకుండా నిలబడగలిగితేనే ముందుకు సాగు, లే భయపడ్డావా ఇక నీకు వెనక్కి వెళ్ళిపోతావు, పీచే మూడ్, ముందడికి పోయే సమస్య లేదు. ఎందుకు? సాధకుడు అనేవాడు ధైర్యంగా ఉండాలి. ఎందుకు? నీ సాధన పైన నీకు ధైర్యం ఉండాలి, నీ యొక్క విధానం పైన నమ్మకం ఉండాలి, గురువు పైన నమ్మకం ఉండాలి, అలాగే పీఠం పైన నమ్మకం ఉండాలి, నువ్వు చేరుకునే లక్ష్యం పైన నీకు నమ్మకం ఉండాలి. ఇన్ని నమ్మకాలు నువ్వు క్రోడీకరించుకుంటేనే ముందుకెళ్తావు. నేను నాతో సహా ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. మరి ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే కొన్ని అనుకూలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఎదురయ్యే అవకాశం. ఎప్పుడు సాఫీగా ఉంటదని లేదు, అప్పుడప్పుడు ప్రతికూల సందర్భాలు ఉంటాయి. ప్రతికూల సందర్భంలో కూడా నీవు నిలబడి ఉండగలిగితే అప్పుడు కదా నువ్వు ముందుకెళ్లే మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి అంతటి వారికి ప్రతికూల సందర్భాలు ఎదురైనట్టుగా మనం దాంట్లో చూసాం, ఆడియో మన చాగంటి వారి దాంట్లో. మరి ఇక్కడ ఇంకో అంశం కూడా దాని నుంచి మనము నేర్చుకోవచ్చు. శిష్యుడు అనేవాడు గురువును వెతుక్కుంటా వెళ్ళారు. ఆదిశంకరాచార్యులు కూడా అలాగే చేశారు. అంతా 8 సంవత్సరాల వయసులో అంత 4 వేదాలు అవపోసన పట్టినా కూడా మరి వారు గురువు కోసం అన్వేషణ చేసి గురువు గారి దగ్గరికి వెళ్ళారు వారు. మరి ఈ క్రమంలో మన యొక్క విధానం ఎలా ఉండాలి?
ఒకటే లక్ష్యంగా ఉండాలి. ఏ లక్ష్యము? నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నీకు ఏం కావాలి, మరి దీనివల్ల నీ ఫలితం ఏంటి? ఒకటే మాట, నీ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి వచ్చారు. నాతో సహా, నాతో మాట గురుగారు మాట అన్నారు, సాధనలో ఉన్నాను, మరి దీని ముగింపు ఎప్పుడు నాకైతే తెలియదు. వారు చెప్పారు, నువ్వు సాధన సక్రమంగా చేసుకొని నువ్వు సిద్ధి పొంది అలా చేసుకుంటే గనక నీ వంశము ఏమంటారు, వంశం అనేటువంటి ఉద్ధరించబడుతుందని చెప్పారు. ఒక్కటే మాట, ఒక్క మాట, అది నా బుర్రలో ఉంది. నా వంశము నా వల్ల ఉద్ధరించబడుతుంది అంటే అంతకంటే ధన్యమా? ఎలాగా నాకు గుర్తొచ్చిందంటే, మన రాముల వారు సూర్యవంశం అన్న రఘువంశం అనుకుంటాం కదా, రఘువంశంలో చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా చక్రవర్తులు రాజులు. కానీ రాముడికి వచ్చినంత కీర్తి మిగతా వాళ్ళకంటే ఎక్కువ వచ్చింది. రాముడికి వచ్చిన కీర్తి అంటే రఘువంశాన్ని ఏలిన రాజుల్లో చాలా ఎక్కువ కీర్తిని పొందినటువంటి వారు మన రామచంద్రుడు, దశరథ కొడుకు అని. వంశాన్ని ఉద్ధరించేవాడు అన్నప్పుడు మరి నాకెంతో సంతోషం ఇచ్చింది. నా వల్ల నా ముందు తరాలు, నా తర్వాత తరాలు కేవలం సాధన వల్లనే తరించబడతారా అనే విషయాన్ని నాకు తెలియదు, వారు చెప్పారు. మరి ఇంతకంటే భాగ్యం ఉంది, ఖచ్చితంగా సాధన చేయాలి అంటే ఆ పాటికి గురువు గారు చెప్పారు, నేను చేస్తున్నాననే మాటగా ఉండే. ఆ తర్వాత బాధ్యతగా చేయడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే మనం బాధ్యతగా మసులుకుంటామో దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా బాధ్యతగా మనం అందుకుంటాం. సో ఈ క్రమంలో మరి పూజలో చేస్తున్నప్పుడు సహజంగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం గురువు గారు అప్పుడప్పుడు చెప్తారు. అంటే ఫోటోలు తీసి పంపండి, మరి ఏదన్నా నైవేద్యం కానీ ఫోటోలు కానీ దాంట్లో లోటుపాటు ఉంటే సరి చేసి మీకు తెలియజేస్తానని వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పారు, సమూహంగా చెప్పారు. ఈ క్రమంలో పెట్టినప్పుడు వారు కొన్ని సూచనలు చేశారు. సూచన చేస్తే నైవేద్యము సరిపడా ఉందా లేదా అని చెప్పడం జరిగింది. మరి అలాగే ఆ అమ్మవారికి నీళ్లు కూడా పెట్టమని చెప్పారు. నేనేం చేశాను, ఒక చిన్న సైజు కలశంలో అమ్మవారి పటం పక్కకు నీళ్లు పెట్టాను. విచిత్రం ఏందో ఏమో గాని ఆ నీళ్లు పెట్టేసరికి తెల్లారి చూస్తే నీళ్ళలో ఒక 5%, 10% అంటే ఏదైతే మనం ఉంటుందో దాంట్లో తగ్గి ఉండేవి. ఎందుకు తగ్గినాయి, ఎట్లా తగ్గినాయి తీరా చూస్తే తెలియదు. తెల్లారి చూసేసరికి అలా తగ్గి ఉంటాయి. ఇంకో రోజు ఏమైందంటే, ఇంకో 2-3 రోజుల్లో ఆ కలశంలో శ్రీచక్రం ఏర్పడింది. కలశంలో చూస్తే నీళ్ళలో శ్రీచక్రం ఉంది. అంటే గీతలు మన బండి చక్రం ఎలాగ ఉంటుందో దాని రూపం ఉంది. ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, సీనియర్స్ నాతో ఉన్న వాళ్ళకు అది అవగాహన ఉంది. హనుమంతుల వారు కూడా వచ్చి వెళ్ళినప్పుడు కూడా ఫోటో పెట్టాను. ఇంకో రోజు ఏం జరిగిందంటే, పూజ చేశాను ప్రశాంతంగా. ఇప్పుడు మీ ఏ ప్లేస్ లో ఉన్నానో అక్కడనే కూర్చున్నాను. నైవేద్యంలో భాగంగా కంపల్సరీ అరటి పండు ఉండేటట్టు చూసుకుంటాను, మిగతాతో పాటు అరటి పండు పెట్టి. కోతి వచ్చింది, హాయిగా ప్రశాంతంగా కూర్చుంది, అరటి పండు మాత్రం తీసుకుంది, ఆన్నే కూర్చొని ఓల్చుకుంటూ తింటుంది. దాన్ని నేను అలాగే క్యాప్చర్ చేశాను, ఫోటో దగ్గరనే ఫోన్ ఉంది కాబట్టి క్యాప్చర్ చేసి గురూజీకి పంపాను, మన గ్రూప్ లో పెట్టేసి. గురూజీ ఏంది ఇలా ఉంది, ఇంతకుముందు ఏమో ప్రారంభానికి వచ్చే, మరి ఇప్పుడేమో ఏకంగా పీఠం వేసుకునే, నేనే పీఠం వేస్తే కూర్చోబెట్టినట్టుగా కూర్చుంది. పెంపుడు కోతి కదా అది, ఇంటి పక్కన కూర్చున్నట్టు కూర్చుందంటే, అయ్యా నీకు అనుగ్రహం ఉందయ్యా, అందులో ప్రసాదం, అసలు కోతి అంటే చంచల తత్వము, అన్ని చిందరబందర చేయాలి, నీ విషయంలో అలా సాగట్లేదు, వస్తుంది ప్రశాంతంగా ప్రసాదం తీసుకుని తింటుంది, కూర్చొని తింది. అంతకు ముందు పర్యాలంలో వచ్చేది ప్రసాదం తీసుకునేది వెళ్ళేది. అట్లా వారం వారం జరిగేది. ఏదో ఒక వారం సందర్భం, ఒక వారం అనిపించేది, అయ్యో ఈసారి హనుమంతుల వారు రాలేదేంది అని మనసుకు అనిపించేది. అంటే నేను సాధనలో ఏమన్నా లోటుపాట్లు చేస్తున్నానా, మనస్ఫూర్తిగా చేయట్లేదా అనే భావన నాకు కలిగేది.
మళ్ళీ స్మరణ చేసుకొని ఎలాగైనా ప్రసాదం స్వీకరించండి అని భావన మొదలు పెట్టుకొని చేసిస్తే మళ్ళా 2-3 రోజుల్లో మళ్ళా కోతి వచ్చింది. ఒకటే కోతి వచ్చింది. ఓసారి పిల్ల కోతి వచ్చింది, ఒకసారి మామూలు కోతి వచ్చి వృద్ధాప్యంలో ఉన్నటువంటి కోతి వచ్చింది. గురూజీ చెప్పేవాడు ఏమని, కోతులంటే గుంపులు వస్తాయా, ఒక్కటి రాదు, నువ్వు అంతా ఇలా చెప్తుంటే లేదండి ఫోటోలు తీసి పంపాను. ఒంటరిగా నచ్చింది. తీరా బయటకి వెళ్ళి చూడు అంటే బయట ఏం లేదు, ఒంటరిగా అది వెళ్ళిపోయింది. కొన్ని సందర్భాల్లో గడప దాటగానే మాయమైనట్టుగా అయిపోయేది. ఇంకో సందర్భంలో పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టు పైన కూర్చుని ఉంది. అంటే ఇంకో సందర్భంలో నేను సాధన చేస్తున్నప్పుడు హనుమంతుల వారే కోతి రూపంలో అక్కడ ఉండి నా సాధన పర్యవేక్షిస్తున్నారేమో అన్నట్టుగా భావన నాకు కలిగింది. ఇకపోతే అమ్మవారి దర్శనాలు మామూలుగా చెప్పలేను నా నోటితో, కొంతలో కొంత గుర్తున్నంత వరకు చెప్తాను. అమ్మవారు ఆసనం వేసుకొని, సింహాసనం పైన ఆసనం వేసుకొని ఉన్నారు. నేను వారి పాదాల దగ్గర ఉన్నాను, వారి పాదాలను కడుగుతున్నాను. పువ్వులు ఎడదామంటే నా దగ్గర లేవు, కానీ ఏం చేశాను, హృదయాన్ని పుష్పంగా మార్చి అమ్మవారికి సమర్పించాను. ఇదంతా అనుభూతికి లోనయ్యాను. వారి పాదాలు గడిగాను. అమ్మవారి దిక్కు చూస్తే చిరునవ్వుగా చూస్తున్నది, అభయాస్తం ఇచ్చింది. ఏంటి అసలు అనుభవాలు అసలు ఒక రకంగా లేవు. అసలు నా జీవితంలో ఇంతవరకు దేవాలయంలో చూసిన అమ్మవారి ఏ రూపమో అంతవరకే తెలుసు, లేదా ఫోటోలో మనం చూసిన అమ్మవారే తెలుసు, ఏ అమ్మవారైనా సరే, ఏ రూపంలో అయినా సరే. కానీ ఈ సాధనలో అమ్మవారిని చూస్తే అసలు ఇట్లా ప్రింట్ ఉండిపోయింది ముఖంలో, ఇక్కడ నేను నిలబడిపోయింది మొత్తం. అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది, అసలు నేను ఏం చేస్తున్నాను? ఒకనొక సందర్భంలో నా పైన నాకే సందేహం వేసింది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే, ఒకటి నీ కర్మ సాఫీగా ఉంటే నీ సాధన సాఫీగా ఉంటది, నీ కర్మ సాఫీగా లేకుంటే సాధనలో మార్పు వస్తుంది, ఫలితాల్లో మార్పు వస్తుంది, తర్వాత గురితో 2 తన్నులు కూడా పడతాయి. అది ఒకటి తెలిసింది ఈ క్రమంలో. అయితే 2 సార్లు మరి గురువు గారి ఆగ్రహానికి కూడా లోన్ అయ్యాను. మరి ఎందుకు చెప్పారు, సత్యం నువ్వు చేస్తున్నావు బాగానే ఉంది, నువ్వు దశ మారింది నీకు, అంటే సాధన క్రమం 2వ లెవెల్కి వెళ్ళావు, మరి జాగ్రత్త, మరి పరీక్షలు కూడా ఉంటాయి అని అంటే, ఏం గురూజీ నాకేం తెలుసు, మీరు చేయమన్నది నేను చేస్తున్నాను. పరీక్షలు అంటే ప్రతి క్షణం పరీక్షలాగానే అయిపోయింది నాకైతే. ఏ చర్య జరిగినా లేచి నుంచి నిద్రపోయేదాకా ప్రతిదీ పరీక్ష, ఆ భావనతో ఉన్నాను. ఇక వారు చెప్పిన నుంచి తింటున్నానా, ఇది పరీక్షలో భాగమేమో, కాలేజీకి వెళ్తున్నానా, ఇది భాగమేమో, ప్రయాణం చేస్తున్నామా, పరీక్షలో భాగమేమో, సాధన చేస్తున్నానా, ఇది కూడా పరీక్షలో భాగమేమో. ఈ రకంగా అయిపోయింది నా మైండ్ మొత్తం వారు చెప్పిన తర్వాత. అలా ఎక్కడ నేను పొరపాటు చేస్తానో అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేశాను అన్నమాట. మరి ఈ సందర్భంలో తెలుసో తెలియకో మాయనో మరి ఏదో తెలియదు, కొన్ని గురూజీ నుంచి అక్షంతలు కూడా నాకు పట్టి, మరి ఇలా సాగుతున్న క్రమంలో ఓ సందర్భంలో అమ్మవారు నాకు ఏం చేశారంటే, ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్లారు. అది నాకు ఇంతవరకు చూడని గుహ. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత సాధన చేస్తున్నప్పుడు ఒకే క్షణంలో ఆకాశంలోకి లేచినట్టుగా లేచాను. ఆకాశంలోకి మొత్తం లేచి భూమి పై భాగానికి, ఎలాగైతే రాకెట్ కదా వెళ్తే మనం చూస్తారు సినిమాలో, రాకెట్ అది భూమండలం దాటేసి ఇంకా వెళ్ళిపోతుంది, అలా భూగ్రహం, సౌర కుటుంబము, ఇంకా పైకి వెళ్ళిపోయాను. ఇలా జరిగింది గురూజీ అంటే వారు చెప్పారు, నీ యొక్క సాధన సాఫీగా ఉంటే నువ్వు అంత ఉన్నత స్థాయికి వెళ్తావు, నువ్వు సాధన జపాన్ని పెంచు అని వారు సూచన చేయడం జరిగింది. నీకు కొద్దిగా అనుభవాలు వస్తున్నాయి, కొద్ది ప్రాక్టికల్ అనుభవాలు వస్తున్నాయి, మరి వాటికి సంబంధించినట్టుగా తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి అనే హెచ్చరిక, అంటే ఒక రకమైనటువంటి మెప్పు, ఒక రకమైనటువంటి హెచ్చరిక వారు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఆధ్యాత్మిక అంశాలు అనేది సముద్రం లాంటి,
ఇంతే అని చెప్పడానికి లేదు. నేను కాలేజీలో చెప్తే కనుక నా సిలబస్ ఇంతే, ఈ రోజు పాఠం ఇంతే అని ప్రిస్క్రైబ్ రాసేసుకొని వెళ్తాను. అది పిల్లలకి ఎంత వాళ్ళ మూడుని బట్టి ఎంతవరకు చెప్పాలి, ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ వాళ్ళ మూడుని బట్టి అలా చెప్పేసి ఆపిస్తాం. లేదా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా. కొందరు ఒక్కసారికే గ్రహిస్తారు, కొందరు 2 సార్లు చెప్తారు, కొందరు దగ్గర వెళ్ళి నచ్చ చెప్తే గాని వినరు. మొండి ఘట్టాలు ఉంటాయి కొన్ని మిక్స్డ్ గా. మరి ఈ సందర్భంలో నేను ఏ ఘటంలో ఉన్నానో అనే దానికి మరి నా గురించి నాకంటే నా ఎదుటి వారికి తెలుస్తుంది కదా. అవునా కదా సహజంగా. అంటే నేను అద్దంలో చూసుకుంటే ఎలాగో కనపడతానో మరి గురూజీ గారికి మన యొక్క ప్రతిమ వారికి కనుక. కాబట్టి ఎవరు సూచన చేస్తారు, ఏ అంశంలో ఎలా ఉండాలి. సో జాగ్రత్తలు చెప్తారు, హెచ్చరిస్తారు, మందలిస్తారు. తుది ఫలితము ముందుకు సాగడం అన్న అంశం మాత్రమే అని నేను గ్రహించాను. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనే అంశాలని పక్కన పెట్టేస్తే ముందుకు సాగాలి. మనం దేనికోసం వచ్చాము, ఏం సాధించడానికి వచ్చాము, మన వల్ల కుటుంబానికి ఏం ప్రయోజనము, ఈ సమాజానికి ఏం ప్రయోజనం అన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని మన ధర్మానికి ఏందని పెట్టుకొని ముందు మనము సార్థకత సాధించాలి. ముందు మనం బాగుపడాలి, అప్పుడు ఇంకొని బాగు చేయగలుగుతాం. లేదనుకోండి నువ్వే బాగుపడలేవు నాకేం చెప్తున్నావు అనేది సభ్య సమాజం మనం ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి మనం సాధించాలి, సాధించి ఇంకొన్ని సాధించే క్రమంలో వారిని తయారు చేయాలనేది ఒక సంకల్పం అయితే నాకున్నది. గురూజీ గారు ప్రారంభంలో అడిగారు నాకు, అసలు నువ్వు ఎందుకు సాధన చేయాలనుకుంటున్నావు అని ఫస్ట్ ప్రశ్న వేశారు ప్రారంభం స్టార్టింగ్. ఒకటి చెప్పాను, నేను వృత్తిరీత్యా అధ్యాపకుని, పాఠాలు చెప్తాను. సో ఈ భౌతికమైనటువంటి పాఠాల విషయంలో, క్యాష్ విషయంలో మన కామర్సే కాబట్టి డబ్బు విషయంలో కంపెనీ విషయం చెప్తాను వారికి, వ్యాపారస్తునికి ఎలా ఉండాలని. కానీ ఆధ్యాత్మిక అంశాలు చెప్పాలన్న తపన ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకు? సిలబస్ లో లేదు అక్కడ. మరి ప్యాటర్న్ లేదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో కొందరు చెప్పేవాడిని. నా కోరిక ఏంటంటే ఆధ్యాత్మిక అంశాల్లో నేను పరిణతి చెందాలి, దాన్ని తెలియజేయాలి, నలుగురికి నేర్పించాలి. ఆ విధంగా ఒక తరాన్ని మనం మార్చినట్టయితే ఆ తరము అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లని మనకు ఒకటి ఉన్నది, నేటి పిల్లలు రేపటి పౌరులు అనేది. సో మనం పిల్లల్లో ఎప్పుడైతే మనము ఈ సాధన క్రమాన్ని కానీ మన సంస్కృతిని కానీ ఈ విధంగా మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళు ఫాలో అవుతారు, అదే విధానాన్ని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి సభ్య సమాజంలో జరుగుతున్న చిన్నపాటి అంటే సబ్జెక్ట్ కొద్దిగా పక్కపోయినా విచారణగా నేను తెలియజేస్తున్నాను, అంటే పసిగట్టాను కాబట్టి. తల్లిదండ్రులు పిల్లలకు సరి అయిన అవగాహన అందించటం లేదు. నేను నా అనుభవంలో తెలుసుకున్న అంశం. ఎందుకు అంటే పాపం మా తల్లిదండ్రులకు కూడా దాని గురించి కొద్దిగా తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు నేర్చుకొని లేరు. వారి వారి ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, మరి ఇంకా వేరే వేరే కారణాలు. దీనికోసం నేనేమంటా అంటే నా వ్యక్తిగతంగా ముందు అవగాహన పెంచుకోవాలి. ఖచ్చితంగా అవగాహన పెంచుకున్నప్పుడే మనము ముందుకు సాగడానికి ధైర్యం ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్నప్పుడే మనం మాట్లాడగలం. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మాట స్పష్టంగా వస్తుంది. లేదనుకోండి స్పష్టంగా రాదు, ఆ ఫ్లో రాదు, ఆగిపోతుంది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో. ఇది మాటలను పసిగట్టి వారు ఇంటర్వ్యూలో ఉంటారు. వారు మన మాట ధోరణిని బట్టి, మన యొక్క అంశాన్ని యొక్క కదలికను బట్టి మనం నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా, మరి దీన్ని దాటవేస్తున్నామా అనేది పసిగట్టి చెప్తారు. ఎందుకు అంటే దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్. కాబట్టి మనం ఎప్పుడు మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు అది ఒకవేళ తప్పు చేసామండి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఒకటే అంశము నాకు తెలిసినంత వరకు, అది మేలు చేసినా కీడు చేసినా నా వల్ల జరిగితే కనుక అంగీకరించాలి. నా వల్ల జరిగింది, మళ్ళా ఇలా జరగకుండా చూసుకుంటాను, కాబట్టి ఈ పాటికి క్షమించండి, నేను సరిదిద్దుకుంటా. సో మనం మనుషులు ప్రోగ్రామ్ చేస్తే అలాగే ఉండాలనే లేదు. మనిషి స్వభావం చంచల స్వభావంగా ఉంటది. ఎందుకంటే వారి వారి జీవన విధాన క్రమంలో కొన్ని అలజడుల వల్ల, ఒత్తిడుల వల్ల కొద్దిగా సర్దుబాటు అటు ఇటు అవుతా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గురించి ఏం చెప్తాడంటే సాధనను పెంచుకోండి. మీరు ఏదైనా చెయ్యండి, మీ వ్యక్తిగత జీవితం ఎలాగైనా ఉండని, దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి, సాధన పెంచుకోండి, అన్నిటికీ పరిష్కారం. సర్వరోగ నివారణ అంటారు చూడండి, ఆ రకంగా వారు చెప్తారు. మీరు సమయాన్ని పెంచండి.
వారు చెప్పే మాటలు ప్రతిది కూడా నా ఇట్లా చెవుల్లో మోగుతా ఉంటది. ఒక్కొక్క సందర్భం గుర్తుకొస్తా ఉంటాయి. వారి మాటలు నేను ఎక్కడ పాటించలేని సందర్భం ఎదురవుతుందో అని అప్పుడప్పుడు భయం కూడా వేస్తుంది. ఎందుకంటే మనం మాట ఇచ్చి ఉన్నాం. ముందు మీరు చెప్పింది నేను సాధన క్రమంలో చేసి ఉన్నాను, మాట ఇచ్చి ఉన్నాం. మరి మాట ఇచ్చినప్పుడు మన మాట మనం నిలబెట్టుకోతే ఇంకెవడు నిలబెడతాడు? మనమే కదా నిలబెట్టుకోవాలి. ఎందుకు? చెప్పింది మనమే, మన ఇష్టంతోనే చేస్తాము. నీ పైన నీ ఉంటది, నేను ఇంకెవడు బాగా చేస్తాను చెప్పండి? మీరు కూడా ఆలోచన చేయండి. ఈ సందర్భము మన ప్రతి అందరిది. మరి ఈ క్రమంలో మనం ఏం చేయాలి? మనము చేసేటువంటి పనిని మనస్ఫూర్తిగా నిజాయితీగా చేయాలి. ఇది వీలైతే నాకు చేయడం వీలైందంటే చెప్పాలి, లేదు వీలు కాకపోతే ఈ కారణం వల్ల మనం చేయలేకపోవాలన్న క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ చెప్పుకుంటే ఎవరైనా మన్నిస్తారండి, నిజాయితీగా మనం చెప్పాలి. అది ఎవరైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే ఒప్పుకుంటే నీకు ప్రక్షాళన సాగిపోతుంది, అక్కడికి ముగిసిపోతుంది. లేదు వేరే ఆలోచనతో ఉన్నామా, ఇక జై గురుదేవ్. దాని పర్యవస్థానాలు ఎటుపోతాయో ఆ మనిషిని, ఆ సందర్భాన్ని, ఆ విధానాన్ని బట్టి ఉంటాయి తప్ప ఇదే ఇలాగే ఉంటుందని మాత్రం నేను అంచనా వేసి చెప్పలేను అన్నమాట. ఎందుకంటే నా విషయంలో జరిగిన కొన్ని అంశాలను నేను మీ ముందు వ్యక్తపరుస్తున్నాను సభాముఖంగా. ఇకపోతే పరీక్షల విషయంకు వస్తే కొద్దిగా మరి నిష్క్రమించిన సందర్భం అంటే కోపానికి గురై పక్కకు వచ్చినప్పుడు కొద్దిగా ఆరోగ్య సమస్య వచ్చింది. ఆరోగ్య సమస్య వచ్చిందంటే దాన్నిగా మామూలుగా రాలేదు. అంటే నేను ఒకటి పని ఏం చేశానంటే పరీక్షలో భాగమని ఫీల్ అయ్యాను. దానివల్ల ఏ మందు వాడలేదు, ఏ గోళీ వాడలేదు. ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాను. బాధ విపరీతంగా ఉంది, శరీరం బాధపడుతుంది, మనస్సు క్షోభపడుతుంది. కానీ మనసులో ఒకటి ఉంది, ఇది పరీక్షలో భాగమే కావచ్చేమో, ఇది నేను అనుభవించాల్సింది ఉందేమో, కాబట్టి అనుభవిద్దాం. ఇంకో మాట ఏంటంటే ఈ సాధకుడికి ముందు వచ్చే కర్మలు ఏవైతే ఉంటాయో మనం చేయాల్సినవి, అనుభవించాల్సినవి సాధనలో ఉన్నప్పుడు ముందే వస్తాయండి. ఆ ఇబ్బంది లేదంటే ముందే అతను అయస్కాంతం లాగా మనం గ్రహించి ముందే ఆ బాధలు పడతాంట. ముందే పడటం వల్ల ఆ కర్మ పూర్తయిపోతుంది. తర్వాత మంచి కార్యక్రమం అంటే సాధన ముందుకు సాగడానికి ఆ మార్గం సులభం అవుతుందని తెలియజేయడం అనేది జరిగింది. ఈ క్రమంలో పదే వారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, పరీక్షలు ఉంటాయి. మేము ఇంకో మాట కూడా చెప్పాం సాధనలో. ఒకటి అయితే గురూజీ నన్ను ఎవరో పరిశీలిస్తున్నారు, నన్నే చూస్తున్నారు, నాకు అనుభూతికి వచ్చేది. ఇది ఏంది అంటే మీరు సీసీ కెమెరాల పరిధిలో ఉన్నారు, అది మీకు తెలియట్లేదు, ఇది ఏం చేసినా తెలుస్తుంది, కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ విషయం చెప్పాడు అనమాట. అప్పటి నుంచి మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏది పొరపాటు జరగకుండా ఉండాలనే తపన, ఆరాటం, కొద్దిపాటి భయం, కొద్దిపాటి కంగారు ఈ క్రమంలో సాగుతా ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ ఒకటే మాట, జై గురుదేవ్, జై హనుమాన్, జై శాంభవి, లేదా జై కాళీమాత, జై దుర్గమ్మ. ఇది ఎప్పుడు మనసులో స్మరణ చేసుకుంటూనే ఉన్నాను. అది ఏదన్నా ఉండని, ఏ ఇబ్బంది అన్నా రాని, నేను సాధనను ముందుకు తీసుకెళ్తాను, నా వంతుగా ప్రయత్నం చేస్తాను, నా కర్మ నేను చేస్తాను. ఫలితం ఎలానో ఉండని, అనుకూలం ఉండని, ప్రతికూలం ఉండని. దీంట్లో కృష్ణుడు చెప్పినటువంటి విధానం కర్మయోగంలో చెప్తాడు, పార్థునికి చెప్తాడు, నీ యొక్క కర్మను నువ్వు చెయ్యి, దాని ఫలితాన్ని వదిలేయి, అది మంచా చెడ వదిలేసేయి, అప్పుడు అది గుర్తొచ్చేది నాకు. కాబట్టి నేను చేయాల్సింది నేను చేస్తాను. ఫలితము అనుకూలమా ప్రతికూలమా కర్మను బట్టే ఉంటది మనకు తెలిసినంత వరకు. కాకపోతే ఇక్కడ మనం ఏమనుకుంటే స్వభావరీత్యా నాకు మంచి జరగాలి, మంచి కావాలి, సహజం, మానవ సహజం. కానీ మనం చేసే కర్మ యొక్క ఫలితం మంచిగా చేస్తే మంచిగా అనుభవిస్తాం, మంచిగా చెయ్యలేకపోతే ఆ మాదిరిగానే మనం అనుభవించాల్సి వస్తుంది. కొన్ని తప్పించే క్రమంలో ఉంటాయి, కొన్ని తప్పించుకోలేకుండా అనుభవించేటువంటివి ఉంటాయి. ఆ అనుభవించే వాటిలోనే గురు సన్నిధిని చేరుకుంటే గనక
గురూజీ అనుగ్రహంతో మనం ఖచ్చితంగా ఆ కర్మ ప్రక్షాళన కావడానికి మార్గం వారు సూచిస్తారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నేను ఎప్పుడు మనమందరము మాట్లాడుకుంటా ఉంటాం శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది పుట్టినప్పటి నుంచి మనకు తెలుసు. అంతకుముందు నేను ఈ శ్లోకాన్ని శ్లోకంగానే అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక దైవం ఎవరయ్యా అంటే మొదలు తల్లిదండ్రులు అని ఫస్ట్ కేటగిరీకి వస్తే ఆ తర్వాత గురువే. ఇది నేను చెప్పింది కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందట మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశాన్ని శ్లోక రూపంలో చెప్పింది. ఇంకా నా పాత్ర ఏమీ లేదు. కానీ అనుభూతి మాత్రం ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నా. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, అంటే సర్వం గురుమయం. ఎందుకు? దైవాన్ని దగ్గర చేసేవాడు గురువు. కాబట్టి ఒకనొక సందర్భంలో దైవం వచ్చి ముందు ఉండి గురువు పక్కన ఉంటే నీ ఓటు ఎవరికి అంటే ఫస్ట్ గురువుకే వేయాలి. ఎందుకు అంటే లేదు దైవం వచ్చింది కదా, ఆ గురువు కంటే గొప్ప శక్తి కలదు కదా. మరి ఈ సందర్భంలో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గురువుకే ఓటేయాలి. ఎందుకు అంటే ఆ దైవాన్ని చేరుకునే మార్గాన్ని నీకు చూపెట్టిన వాడేవాడు? గురువు. కాబట్టి నీవు అనే పాషాణ హృదయాన్ని పరిమళంగా మార్చి తామర పుష్పంలా వెలుగొందేలాగా చేసేవాడు గురువు. కాబట్టి గురువును మనం అన్ని వేళలా మనము ధ్యానించి, ఇకపోతే ఈ అంశాలకు సంబంధించి పీఠానికి ముందు మామూలుగా సాధన చేసేవాడిని. మామూలుగా అంటే జపం చేసుకునేవాడిని, ధ్యానం చేసుకునేవాడిని, అంతే. అలాగే ఉంది. పీఠంకి వచ్చాక ఏమైంది అంటే ఆ క్రమము భిన్నంగా మారి, అంటే ఒక శక్తి నాలో ఆవహించిందేమో అన్నటువంటి అనుభూతికి నేను లోనయ్యా. అంటే నా శరీరంలో మార్పులు జరిగాయి, నా మానసికంగా మార్పులు జరిగాయి, శారీరకంగా మార్పులు జరిగాయి, ధైర్యాన్ని పొందాను. ముఖ్యంగా చెప్పాలంటే ధైర్యంగా మారాను. అంతకు ముందు ఏదో అంశాల్లో గాబరపడేవాడిని కొన్ని సందర్భంలో. ఇప్పుడు అలాంటి గాబరా ఏమీ లేదు. ధైర్యంగా మనము ముందుకు వెళ్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. మరి ఇంకా ఇందులోకి వచ్చాక సాధన చేస్తున్నప్పుడు ప్రశాంతత అనేది పెరిగింది. ఇంకా మాటలో చెప్పాలి అంటే ఆరోగ్యరీత్యా కూడా కొద్దిగా మెరుగుపాటు నాకు వ్యక్తిగతంగా సాగింది. ఇంకా విషయంలో చెప్పాలంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా సర్దుబాటు క్రమంలో కొంచెము ఫ్రీ అయ్యాను అన్నమాట. అంటే ఉన్న దాంట్లో కొంతలో ఈ రకంగా సాగింది. అయితే ఇక అనుభవాల్లో కొన్ని విషయానికి వస్తే, సాధనలో ఉన్నప్పుడు అమర్నాథ్ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ డమరుక శబ్దాన్ని విన్నాం. అక్కడ ఉన్న 2 పావురాలను దర్శించాం, అమ్మవారిని దర్శించాం, భోళాశంకరుని దర్శించాం, విష్ణుమూర్తిని దర్శించాం, లక్ష్మీ అమ్మవారిని దర్శించాం. అంతకుముందు నేను ఎప్పుడు ఈ దర్శనాలు చేయలేదు. సాధనలో ఇవన్నీ అనుభూతులు నేను పొందానన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే సినిమా నా ముందు ఏదో చూస్తూ ఉంటే మనకు రీల్ వెళ్తుంది కదా, ఆ రకంగా అయ్యేదన్నమాట. గురూజీ కూడా చెప్పినప్పుడు అలాగే ఉంటది అని చెప్పారు. ఎప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు అన్ని సాఫీగా ఉంటాయి, నేను సరిగ్గా లేకపోతే సాఫీగా ఉండదు. అది మాత్రం ఒకటి అనుభవం అయితే ఖచ్చితంగా అనుభవంతో మీకు తెలియజేస్తాను. ఇంకా ఈ విషయంకి వస్తే ఒకానొక సందర్భంలో కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని దర్శించాను. అక్కడ ఎందుకో మరి అలా దర్శనం అయింది. గురూజీకి చెప్తే అది తెలుసుకోవడంలో పర్లేదు, కానీ వారు చెప్పినది ఏంటంటే ఇప్పుడే అక్కడికి వెళ్ళడం అనేది అట్లాంటి ఆలోచన పెట్టుకోమాకండి, అవగాహన గారు చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. మీరు పీఠంలోకి రావడానికి కారణం ఏంటి? అంటే గురుముఖంగా ఇప్పుడు ఉపదేశం తీసుకొని సాధన ఎందుకు చేయాలనుకున్నారు? అయితే దీనికి బీజం ఒక 20 సంవత్సరాల ముందు పడింది.
నేను విజయవాడ సిఏ కోర్సు చేస్తున్నప్పుడు ప్రారంభంలో అక్కడ యోగా అనే క్లాసులకు అటెండ్ అయ్యాను. యోగా క్లాసెస్ ఎప్పుడు 2001 సమయం. అప్పుడే డిగ్రీ అయిపోయింది. ఇందులో ఈ గ్రూప్ లో నా మిత్రుడు కూడా, నాతో చదువుకున్న మిత్రుడు కూడా ఉన్నాడు. ఆ సందర్భంలో అక్కడ యోగా క్లాసెస్ చేస్తున్నప్పుడు వారు కొద్దిగా ఆసనాలు, ప్రాణాయామము మరియు అలాగే ఈ సాధనా క్రమం గురించి తెలియజేయడం జరిగింది అనమాట. అది కోర్సు, కొన్ని రోజుల కోర్సు. అప్పుడే సాధన అప్పుడు చేస్తున్నప్పుడు ఇంకా దాన్ని పెంచుకోవాలి అనే సందర్భం వచ్చింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళ క్యాంపు లాగా చేసేవారు. క్యాంప్ అయిపోయిన తర్వాత వారి స్వస్థలానికి వెళ్ళేవారు. నేను నా కోర్సులో ఉండిపోయాను. 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇంకా 15 నిమిషాల్లో పూర్తి చేస్తాను స్వామీజీ, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సమయం మనకు చాలా ముఖ్యం. అందులో సాధన సమయము రాత్రి గురూజీ మాటల్లో చెప్పుకుంటే కనుక. సో సమయాన్ని అస్సలు నేను వీలైతే 5 నిమిషాలు ముందే పూర్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఆ క్రమంలో సాధన పెంచాలని నేనుగా ఇంకో వారిని కలవడానికి ప్రయత్నించాను. నా పరిధిలో నేనున్న జీవితంలో నేను కలవడానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి స్పందన నాకు రాలే అంటే దగ్గరికి పోలేని పరిస్థితి కొన్ని సందర్భాలని, దగ్గరికి పోయిన ప్రశ్నకు సమాధానం చెప్పి పంపించేవారు. ఈ సందర్భంలో నేను గురువుకై అన్వేషణ మొదలు పెట్టాను. అంటే నా సమయాన్ని నా పరిధి నేను దాంట్లో తాడిపత్రికి ప్రయాణం సాగించాను, శ్రీశైలంకి ప్రయాణం సాగించాను, విజయవాడకు సాగించాను, వైజాగ్కి వెళ్ళాను, ఒరిస్సా బార్డర్ లో అక్కడ ఒక గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళాను. అంటే ఆ తర్వాత రాయలసీమలో వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. కారణం కొద్దిగా వేరే ఉంది ప్రయాణం. అంటే నా మనసుకు నచ్చే విధంగా, అంటే నేను వీరి ద్వారా ముందుకు సాగలను అనే భావన కోసము ఏ గురుజీ ఎక్కడున్నాడో వెతకడం అనేది చేశాను. ఆ తర్వాతనే ఉద్యోగం ప్రైవేట్లో చేయడం, తర్వాత గవర్నమెంట్ సెక్షన్ చేయడం, ఇలా సాగుతానే ఉంది. అయినా మనసులో ఏదో ఉంది, నేను సాధన చేయాలి, తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అన్న సందర్భంలో పీఠం తరఫున ఫేస్బుక్ లో పోస్ట్ వచ్చింది. అది ఆదివారం రోజు. అది ఒక క్యాప్షన్ దాంట్లో నాకు బాగా నచ్చింది. అంటే మీరు గురువు కోసం అన్వేషిస్తున్నారా? మీకు సాధన పట్ల ఆసక్తి ఉంటే, లేదా మీరు ఆల్రెడీ సాధనలో ఉంటే, గురువు యొక్క ప్రోత్సాహము కరువై ఉంటే, అంటే ఈ మీనింగ్, అంటే కొన్ని పదాలు కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి, ఈ మీనింగ్ లో ఒక పోస్ట్ చూసాను. ఉంటే సంప్రదించండి. సత్యం చెప్పండి. సత్యం చెప్పండి. ఉన్నావా? ఉన్నాను గురుజీ. ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు మీరు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఆ ఇంటెన్షన్ ఒక మాటలో చెప్పేయండి. తర్వాత గురు పరీక్షలు ఏం జరిగినాయి, అమ్మవారి పరీక్షలు ఏం జరిగినాయి, మొన్న రీసెంట్ గా కొన్ని వారం క్రితం జరిగిన పరీక్షలు, అలాంటి హైలైట్ చెప్పండి. మీరు మొత్తం సాగదీస్తే ఇక్కడ టైం లేదు, 3 గంటలు చెప్పేసేటట్టున్నారు మీరంతా. వాళ్ళకి నిద్ర వస్తుంది. అర్థమవుతుందా? అదే ఏదైనా అదే ఇక్కడ ఇది పాఠం కాదు కదా, ఇది ఏంటంటే అనుభూతులు, ఇదేంటంటే ఒక మీరు ఫీల్ అయింది ఇక్కడ చెప్తున్నారు, అలా ఉండాలి కదా. అది ఓకే. ఈ మెయిన్ ఉద్దేశం ఎందుకు నేను పీఠంకు వచ్చానంటే, నేను నేర్చుకోవాలి, ఇంకో 10 మందికి నేర్పించాలి. ఈ ఆధ్యాత్మిక విధానం కానీ, సాధనా క్రమం కానీ, నేను ఒక గురువుని పొంది నేను నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించాలన్న మోటో తోటి నేను పీఠంలోకి రావడం అనేది, ఇది ఫస్ట్ నా యొక్క గోలు. గురూజీకి కూడా మొదటి రోజే చెప్పడం జరిగింది. ఇకపోతే రెండో అంశం, గురూజీ ఇప్పుడు ప్రస్తావించినట్టు, ఆ నిష్క్రమణ క్రమంలో, అంటే మనిషి తత్వం కదా, పొరపాటు చేసి నిష్క్రమణ జరిగినప్పుడు పరీక్షలు ఏ విధంగా ఉండే అంటే, ఆ నిష్క్రమణ సందర్భంలో బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాను నేను. ఇక సహజం కదా, పొరపాటు చేసినప్పుడు దాన్ని శిక్షణ అనుభవించాలి మన పరిధిలో. ఆ క్రమంలో సాధన అనేది సాఫీగా సాగలేదు, కూర్చోలేకపోయాను సాధన. అంతకు ముందు
కనీసం గంట, గంటన్నర, అరగంట ఈ క్రమంలో పెరుగుతూ రోజులో 2 గంటలు, 3 గంటల దగ్గరలో కూర్చునేవాడిని. ఒకేసారి 2, 3 కూర్చోలే కానీ గంట ఆ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయే తర్వాత అరగంట కూడా కూర్చోలేకపోయాను. మరి అనుభూతులు వికృతంగా ఆకారాలు వచ్చాయి. ఇది భయం వేసింది. ఇంకా చెప్పాలంటే మనసంతా చంచలంగా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే నా పైన నమ్మకం కోల్పోయే స్థితికి చేరుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడ్డాను. ఆ ఆరోగ్య విషయంలో శరీరం యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా పెరిగింది. ఈ రకంగా మొత్తానికి మానసికంగా, శారీరకంగా నవ్వుతూ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే బాధను బాధగా చెప్పకూడదని నవ్వుతూ చెప్తున్నాను. ఆ క్రమాన్ని అనుభవించాను. అంటే దీనివల్ల కూడా నేను ఒకటి పాఠం నేర్చుకున్నాను. ఏంది అంటే, మనతో ఏది చేయగలమో అది గురూజీకి ముందు చెప్పాలి. ఒకవేళ చెయ్యకపోతే ఈ సందర్భం నేను చేయలేదు అనేది ముందు సమాచారం ఇవ్వాలి. నేను ఏదో మాయనో ఏమో తెలియదు కానీ నేను అలా చేయలేకపోయాను ఒక సందర్భం. ఆ చేయలేకపోవడం వల్ల సభాముఖంగా క్షమాపణ చెప్పుకున్నాను. మరి వారికి వ్యక్తిగతంగా కూడా క్షమాపణ చెప్పుకున్నాను. వారు మళ్ళీ నన్ను క్షమించారు. ఇలాంటి సందర్భం మళ్ళీ ఏర్పాటు కాకుండా నేను చూసుకుంటాను అనే మాట అయితే ఇచ్చున్నాను. ఇప్పుడు కూడా ఆ మాటను నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ఏ సందర్భంలో నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందా అనే క్షణక్షణం అప్పుడప్పుడు కొంత భయం కూడా, ఇబ్బంది కూడా ఉన్నది. కొద్దిపాటి ధైర్యం కూడా ఉన్నది. ఎందుకు అంటే ముందుకు వెళ్ళాలా ఆకాంక్ష ఉన్నది. వారి అమ్మవారి సత్యం ఆ రోజు మీరు బహిష్కరణ గురైన తర్వాత గురువు విలువ తెలిసిందా, పీఠం విలువ తెలిసిందా? మీరు పడ్డ బాధలకి దాని వల్లనే మీరు బయటికి వెళ్ళటం వల్లనే ఫేస్ చేశారా అనిపించిందా లేదా మామూలుగా వచ్చినాయి అనుకున్నారా? అంటే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఒక్క మాటలో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇప్పుడు కోడి పిల్లలను తన పొట్ట కింద పెట్టుకుంటది. అలా ఉన్నంతసేపు పిల్లలు చాలా బాగుంటది. చాలా వెచ్చగా ప్రాంతంలో చాలా బాగుంటది. ఎప్పుడైతే ఆ తల్లి దూరమైందో కోడి పిల్ల పరిస్థితి అగమ్య గోచరంగా అయితే గది దనకపోతుంది. నా పరిస్థితి కూడా అలాగే జరిగింది అనమాట. పీఠంలో ఉన్నంత వరకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అనుభూతులు బాగున్నాయి, సాధన బాగుంది. ఎప్పుడైతే బయటకు నెట్టివేయబడ్డ సందర్భంలో ఇక ఒంటరి కోడిపిల్ల పరిస్థితి నాది. ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఏమీ చేయలేను, అలాగని ఏ రక్షణ లేకుండా ఉంది, అంతా అగమ్య గోచరంగా ఉంది. అట్లాంటి అనుభవం ఎదుర్కొన్నాను అనమాట. సరే, గురువు గారు అన్యాయంగా పంపించారా మిమ్మల్ని? ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు? లేలే, అవకాశాలు చాలా ఇచ్చారు. వారు చాలా సార్లు హెచ్చరించారు, చెప్పి ఉన్నారు. ఇది సభాముఖంగా అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. వారు ముందే ఏదైనా ఉంటే ముందే సూచన చేస్తారు. మనం ఇక నాలో ఇక ఏదో పని వల్లనా, లేక కొద్దిపాటి ఏమంటారు ఒత్తిడి వల్లనా, లేదా నిర్లక్ష్యమా, లేక మాయనా, లేక ఇంకేమంటారు, ఏదో ఒక కారణం అయితే ఉంది నా వల్ల. అందువల్ల దాన్ని కారణంగా నేను బయటకు పంపడం అనేది సాగింది. బయటకు పంపిన తర్వాత విలువను తెలుసుకున్నాను. నా ప్రయత్నం సాధన అయితే నేను చేస్తాను. గురూజీ అనుగ్రహము ఇస్తే గనక ప్రవేశిస్తాను అన్న సందర్భంలో మళ్ళీ ఒక ప్రశ్న వేసింది. మరి మళ్ళీ రావడానికి నీకు అర్హత ఉన్నదా అనే ప్రశ్న నాకు ఎదురైంది. వేస్తే దానికి నేను సమాధానం చెప్పలేదు కానీ, అర్హత ఉన్నదా లేదా నాకు తెలియదు కానీ అవకాశం ఇస్తే మళ్ళీ ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ పొరపాటు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే నా వంతుగా శాయశక్తిలో చేస్తాననే ఒక మాట అనేది చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే సత్యం, మరి వచ్చిన తర్వాత మళ్ళీ పీఠంలోకి వచ్చిన తర్వాత మీ ఆనందం ఎలా ఉంది? మళ్ళీ మీరు సెట్ అయ్యారా? మళ్ళీ అలానే ఉన్నాయి పరిస్థితులు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత? ఇక వచ్చాక మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు తల్లి కోడి దగ్గరికి
కోడి పిల్ల ఎట్లాగైతే వచ్చేసి హాయిగా ఉందో ప్రశాంతంగా ఉందో నాకు మాత్రం అలాగే ఉంది. సాధన చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు అయితే అనిపిస్తుంది. నా యొక్క ఆరోగ్య ఇబ్బంది కూడా మందులు వాడలేదు ఈ క్షణం వరకు కూడా. అది కూడా కొంచెం ఒంట్లో ఇబ్బందులు కూడా తగ్గినట్టుగా నా అనుభవంలో ఉన్నది ప్రస్తుతానికి ఈ క్షణంలో కూడా. ఓకే. మొన్న రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి మీరు గురువు గారితో చెప్పిన తర్వాత మళ్ళీ అది క్లియర్ అయిందా అవ్వలేదా? అసలు దాని కథ ఒక 2 నిమిషాల్లో చెప్పేసేయండి. అంటే ఏంటి ఏంటి గురించి? చెప్పగానే అది అయిపోయిందా? అది మొన్న రీసెంట్ గా ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు మీరు. మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫాస్ట్ అది మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అయిందా అవ్వలేదా? క్లియర్ అయిందా? గురువు గారితో చెప్పిన తర్వాత. అది ఆ అంశం తెలియజేయమంటారా? తెలియజేయండి. షార్ట్ కట్ లో చెప్పండి. తెలియజేయండి. అంటే అయితే అంతకు చెప్పని వరకు ఎలా ఉంది? చెప్పిన తర్వాత ఎలా ఉంది? చెప్పిన తర్వాత ఎలా అయింది? చెప్పక ముందు ఎలా ఉన్నావు? అది. రీసెంట్ గా ఒకటి సంఘటన ఎదుర్కొన్నాను. అంటే ఒకటి బైక్ పై వెళ్తా ఉంటే ఒక 10 నిమిషాల సమయంలో 3 బైకులు ఒకటి తర్వాత 3 కిలోమీటర్ల ప్రయాణంలో ఒకటి నేను 40, 50 కిలోమీటర్ స్పీడ్ లోనే ఉన్నాను. కానీ ఎదురుంగా వచ్చి అది గుద్దేస్తదా అన్నట్టుగా సందర్భం పరిగెత్తడానికి మళ్ళా అదే ప్రాంతంలో ఇంకొకరు ఎదురుగా రావడం వల్ల పడిపోయాను. కాళ్ళకి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అది తర్వాత రోజు అదే రోజు చెప్పలేకపోయాను. తర్వాత రోజు గురువు గారికి చెప్పాను. మళ్ళీ తెల్లారి రోజు వెళ్తా ఉంటే ఆ నాగుపాము, ఎర్రటి నాగుపాము ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. రోడ్డు పైన మెరుస్తూ వెళ్ళింది. దానివల్ల నేను కొద్దిగా భయానికి లోనయ్యాను. దానిపై నుంచి బైక్ వెళ్తదేమో. ఈ విషయాన్ని తర్వాత రోజు చెప్తే వారన్నారు ముందు తెలియజేస్తే బాగుంటది. ఎందుకంటే సందర్భం చూసి ఇంకా క్లియర్ గా దాని విషయాలు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. ఇక నుంచి ఎప్పటి సంఘటన ఎప్పటిదప్పుడే తెలియజేస్తానని వారికి చెప్పాను. మళ్ళీ ఆ సంఘటన తర్వాత అట్లాంటి ఇబ్బందికరమైనటువంటి అనుభవం అంటే ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు లేవు, సాఫీగా ఉన్నాయి ప్రస్తుతానికి. సరే సత్యం, ఫైనల్ గా కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, మీ మెసేజ్ ఏంటి? సాధనలో ఉన్న వాళ్ళకి, తర్వాత పీఠం గురించి కానీ, గురువు గారి గురించి కానీ క్లియర్ కట్ గా అసలు మెసేజ్, మీ ఫైనల్ మెసేజ్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు, ఎవరికైనా సరే మీ ఆలోచన విధానం తగ్గట్టుగా ఇవ్వండి. ఒకటే అంశము నేను చెప్పగలను. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా సాధన చేయాలి, గురువు తత్వాన్ని పట్టుకోవాలి. మనము పాజిటివ్ వేలోనే ఉండాలి ఎప్పుడు కూడా. మనకు సందర్భాలు ఎన్నైనా ఎదురు గాని, అంటే అది అనుకూలం గాని ప్రతికూలం గాని, మన విశ్వాసాన్ని కోల్పోనే చెప్పాలి. మరి మొహమాటానికి పోకూడదు. ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టయితే గురువు లక్షణంలో ఉంటాము, అమ్మవారి లక్షణంలో ఉంటాము అనేది అందరికీ నా వంతుగా నా వ్యక్తిగత చిన్నపాటి అనుభవ సారాన్ని మీ ముందు తెలియజేస్తూ చెప్తున్నాను. మీరు కూడా గురుముఖంగా ఉండండి, గురువుకు అందుబాటులో ఉండండి. మీ యొక్క అంశాలను ఉన్నప్పటికీ కూడా వారికి తెలియజేయండి. వారి పరిధిలో వారు నివృత్తి చేయడానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. జై గురుదేవ్. ఓకే రాజేష్ ఇంకా అడిగే ఉంటే అడగండి, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేయమంటారు గురుగారు? చేసే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, నువ్వు అడగాల్సిన ఉంటే అడిగేసి క్లోజ్ చేసేస్తా. సత్యం గారు. స్వామిజీ, మీకు ఇప్పుడు కొన్ని కర్మల గురించి మీరు చెప్పారు కదా. అవునా? మీరు నాకు తెలిసి మీరు చాలా బాగా అనుభవించారు అనుకున్నా, మీరు చెప్పిన అన్ని విని. సో అది చాలా బాగా అనిపించాయి నాకు కూడా, సాధకులకు కూడా. వాళ్ళ ఇది ఏదో చెప్తుంది కాదు. ఇప్పుడు నాకేం డౌట్ ఉంటే మీ ద్వారా గురించి దాన్ని నివృత్తి చేసుకొని అనుభవంగా శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ శరీరం ఎదుర్కొన్న సందర్భాలను గొంతు రూపంలో, మాట రూపంలో బయటకు వచ్చింది. ఈ సందర్భంలో నేను సౌముఖం చెప్పుకుంటున్నాను. ఇంట్లో ఉన్న 50 మంది సుమారు ఎందరు ఉన్నారు? సుమారు 50 మంది. 50 మందిలో కనీసం 20 నుంచి 30 మందికి నా అనుభవాలు వారి వ్యక్తిగతంగా జరిగినట్టు, సినిమా కనిపించినట్టు అనిపించిందేమో అనే భావన నాకు అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. మీరు
ఇప్పుడు కొన్ని పరీక్షలు అయితే మీరు ఎదుర్కొన్నారు. అవును. కొన్నిటికి మీరు అంటే కొందరు మీకు టీమ్ లీడర్ గా ఇచ్చినప్పుడు కూడా కొన్ని మీకు చెప్పాము మనసులో కూడా తప్పుగా గురుగారి గురించి కానీ అమ్మవారి గురించి కానీ పీఠం గురించి కానీ అండి ఇలా అనుకున్నప్పుడు ఏదో రకంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది ఒకటి మన మధ్యలో ఒక సంభాషణ జరిగింది. అవును. కానీ మీరు ఎలా కూడా అనుకోలేదు, కానీ మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది అది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ మీకు ఇది. అది మాయలాగా జరిగిపోయిందండి. అంటే మాయలో నా పాత్ర కూడా ఉండొచ్చు, నేను అంగీకరిస్తున్నాను. అంటే దాంట్లో నా పాత్ర కూడా లేకుండా, ఏది కారణం లేకుండా జరగదు అనేది ఒకటి బలంగా నమ్ముతాను. కాబట్టి దాంట్లో నా పాత్ర ఎంతో కొంత ఉంటుంది వ్యక్తిగతంగా. సామూహికంగా ఉన్నా కానీ దాని బాధ్యత టీమ్ లీడర్ గా మనము ఉన్నప్పుడు ప్రతి చర్యకు బాధ్యత వహించాల్సి ఉంటది. కాబట్టి ఆ క్రమంలో మరి దాన్ని సరైన విధానంలో చేయలేకపోయిన సందర్భంలో పనిని నేను నిష్క్రమణకు గురి కావడం అనేది జరిగిందండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా వెళ్ళాల్సి వస్తుందని? ఊహ కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పీఠంలోకి వస్తాను అనుకున్నారా మీరు? అయితే మానవ ప్రయత్నంగా మరి దూరమయ్యాను, దగ్గరగా ఉండాలి, సాధన కోసము ఎదురు చూస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. మరియు మనకంటూ ఒక దారి మార్గం దొరికింది, దీంట్లో ముందుకెళ్ళాలనే ఒక ఆశ తపన అయితే ఉంది. ప్రయత్నం చేద్దాము, అవకాశం ఇస్తే ముందుకు వెళ్దాము కలిసి అనే ఒక ఆశ అయితే ఉంది. వదిలేసి వెళ్ళిపోవాలా, దీంతో పని లేదు అనే భావన అయితే ఏ క్షణాన కూడా రాలేదు నాకు. ఆ సందర్భంలో ఆ రోజులలో నమ్మకంతో ఉన్నాను. ఏ రోజుకైనా నాకు పిలుపు వస్తాదేమో, నాకు పర్మిషన్ ఇస్తాడేమో అన్న ఆరాటంలోనే గడిపాను రోజు. మీ ఆరాటం అమ్మవారు గురుగారితోటి ఇంకా మీకు పీఠంలోకి ఆహ్వానం వచ్చిందండి, సంతోషం దానికైతే. ఇంకా మీరు కొత్త వాళ్ళకి ఒకటి చెప్పారండి ఈ కర్మల గురించి, వీళ్ళకి మిగతా సాధకులకు కూడా చెప్పారు, అది చాలా బాగుంది. ఇంకా మీరు కాలేజ్ లైఫ్ లో కూడా చాలా బిజీగా ఉండి కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, సాధన కానివ్వండి, ఇప్పుడు కొన్ని పీఠం తరపున కొన్ని లీడర్షిప్ కూడా చేశారు కొన్ని రోజులు. అప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అంటే ఇప్పుడు ఒక్కటే మాటలో చెప్పాలంటే, నా మటుకు కాలేజ్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ వేరు, ఈ సాధన లైఫ్ వేరు. ఇది మనము అందరం తెలుసుకోవాల్సిన విషయం. మన యొక్క జీవితం వేరు, ఈ సాధనకు ఉన్నటువంటి జీవితం వేరు. రెండు పోల్చలేం, రెండు భిన్నమైనటువంటి అంశాలు. మనము గృహస్థునిగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాలు, ఉద్యోగునిగా, వ్యాపారస్తుగా, మనం టాలెంట్ పర్సన్ ఉంటే ఆ స్పెషలైజ్ ప్రొఫెషనల్ గా ఉంటూనే దానికి డిస్టర్బ్ కాకుండా, మన యొక్క సాధనకు డిస్టర్బ్ కాకుండా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొద్దిపాటి కష్టమైన పని. కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ చేయలేకపోతుంది. కాబట్టి దాన్ని దీంట్లో కలుపుకుండా, దీన్ని దాంట్లో కలుపుకుండా, దాన్ని దానిలాగానే ఉంచి దీన్ని దీనిలాగానే ఉండాలనేది ఒక ఆలోచన. అనుభవమే కానీ పాటించడమే కొద్దిగా కష్టసాధ్యం. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఎదుర్కొనే సందర్భం, వారి చర్యలు అనుకోండి, సాధన అనుకోండి, మనిషికి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పు అనేది మనము గ్రహించుకొని ప్రేరణతో ముందుకెళ్ళాలి. ఈ సాధనలో మీరు గురువుగారి దయ వల్ల మీకు వచ్చే కర్మలన్నీ అనుభవించారని అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతానికి ముందు కర్మలు అనుభవించాను అనుకుంటా, ఇంకా ఎన్ని ఉన్నాయో అనుభవించాల్సిన భవిష్యత్తు నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఉన్న చటాక అనుభవాన్ని అయితే తెలియజేశాను.